everyone. I'm Dr. Aparna, neonatologist, clinical director neonatology, senior consultant at KIMS CUDDLES. Pregnancy anadi eppudu oka couple ki much anticipated and happy news untadi. Now when a couple gets the confirmation that the lady is pregnant, care teeskovali. Idi trimester wise manam discuss chestam. ఫస్ట్ ట్రైమెస్టర్లో ఏమేమి కేర్ తీసుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రైమెస్టర్ అంటే ఫ్రమ్ 0 to 12 వీక్స్. సో ఈ టైంలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనేది కన్ఫర్మేషన్ ఆఫ్ ద యూట్రైన్ ప్రెగ్నెన్సీ. సో హెచ్సిజీ యూరిన్ టెస్ట్ అనేది అందరూ కామన్లీ ఇప్పుడు ఇంట్లోనే చేయగలుగుతున్నారు. సో హెచ్సిజీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వస్తే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ ఉంది అనేది తెలుసుకోవచ్చు. కానీ ఈ ప్రెగ్నెన్సీ అనేది యూట్రైన్ ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎర్లీ స్కాన్ హెల్ప్ చేస్తుంది. సో ఇది ఎందుకంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదు, దిస్ ఈజ్ అ ప్రెగ్నెన్సీ విత్ ఇన్ ద యూట్రస్. సో ఫీటస్ ఎంబ్రియో అనేది యూట్రస్ లోపలనే ఫామ్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ట్యూబ్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ది అబ్డమన్, ఇట్ ఈస్ నాట్ అవుట్ సైడ్ ద యూట్రస్ అని తెలుసుకోవడానికి ఫస్ట్ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫేస్లో ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ టు బీ టేకెన్ కేర్ అనేది ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. సో సప్లిమెంట్స్ వైజ్ ఆర్ మెడిసిన్స్ వైజ్ ఏది చాలా ఇంపార్టెంట్ అంటే ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఏంటి? ఇట్ ఈస్ అ వైటమిన్, ఇట్స్ అ వాటర్ సాల్యుబుల్ వైటమిన్. ఫోలిక్ యాసిడ్ అనేది మన సెల్స్ లోపల న్యూక్లియర్ డివిజన్కి చాలా యూస్ఫుల్ వైటమిన్. సో సెల్ డివిజన్కి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం అనేది బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ అని ఒక రకాలు బర్త్ డిఫెక్ట్కి రిస్క్ ప్రీడిస్పోజ్ చేస్తుంది అని స్టడీస్లో మనకి క్లియర్లీ తెలుస్తుంది. సో ఎవ్రీ మదర్ షుడ్ బి సప్లిమెంటెడ్ విత్ ఫోలిక్ యాసిడ్. ఎప్పుడు అంటే నాట్ ఫ్రమ్ ద టైమ్ దట్ షీ నోస్ అబౌట్ ది ప్రెగ్నెన్సీ, ఈవెన్ ప్రెగ్నెన్సీ ముందు, కన్సీవ్ అవ్వడానికి ఒక 1 month ముందు నుంచి అండ్ కన్సెప్షన్కి 3 months తర్వాత వరకు, అంటే ఈ 4 months పీరియడ్లో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సప్లిమెంటేషన్. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో అంతా ఈ ఫోలిక్ యాసిడ్ ప్రొవైడ్ చేయడానికి ఏం చేస్తున్నారంటే ఈవెన్ వీట్, గోధుమ ఫ్లోర్కి ఫోలిక్ యాసిడ్తో ఫార్టిఫై చేస్తున్నారు. అంటే మనం అందరికీ రెగ్యులర్కైనా కొంచెం ఎక్కువ ఇంటేక్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. అలా బ్రాడ్ లెవెల్లో పబ్లిక్ సీరియల్ సప్లిమెంటేషన్, ఫార్టిఫికేషన్ అనేది చేస్తే ఇది కూడా చాలా ఎక్సలెంట్ ఐడియా. బికాస్ ఇప్పటికి కూడా చాలా చిన్న చిన్న ప్లేసెస్లో ఈ ఫోలిక్ యాసిడ్కి ఇంపార్టెన్స్ ఎంత ఉంది అనేది మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయలేకపోతున్నాం. సో చాలా మదర్స్కి ఇండియాలో ఇప్పుడు కూడా ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేది లేదు. వాళ్ళకి తెలియకుండా ప్రెగ్నెన్సీ అయ్యేటప్పుడు దెన్ దే స్టార్ట్ టేకింగ్ ఫోలిక్ యాసిడ్. అప్పటికి బేబీది క్రిటికల్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అనేది ఆల్రెడీ డెవలప్ అయి ఉండొచ్చు. సో ఈ ఫోలిక్ యాసిడ్ అనేది చాలా కాన్షియస్గా ఎవరెవరి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళందరికీ ఆ ఫేస్లో మొత్తం ఫోలిక్ యాసిడ్ ఎవ్రీడే తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇది ఎంత తీసుకోవాలంటే 0.4 mg అనేది ప్రివెంటివ్ డోస్ అంటాం. సో ఇన్ కేస్ ఒక ఫ్యామిలీలో ఆల్రెడీ ఒక న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ హిస్టరీ ఉంది అంటే ఈ డోస్ అనేది కొంచెం ఎక్కువ డోస్ ఇవ్వాల్సి వస్తుంది. అప్ టు 4 mg per day ఇస్తాం. అదర్వైజ్ ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీలో 0.4 mg ఫోలిక్ యాసిడ్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది కొన్ని ఎసెన్షియల్ టెస్ట్స్, కొన్ని ఎసెన్షియల్ ఎవాల్యుయేషన్. సో ఫస్ట్ చెకప్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఎసెన్షియల్ థింగ్స్, ఎగ్జామినేషన్స్ అనేది డాక్టర్స్ చేస్తారు. ఏమేమి చేస్తారు? ఫిజికల్ హెల్త్, హార్ట్ రేట్, పల్స్, బ్లడ్ ప్రెషర్ అనేది చెక్ చేస్తారు. హైట్, వెయిట్ ఇవంతా చెక్ చేసుకోవాలి. సో ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీలో యూజువలీ 10 నుంచి 12 kgs అనేది వెయిట్ పెరుగుతుంది, మదర్కి ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వెయిట్ గెయిన్ స్టార్ట్ అవ్వముందు ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ అనేది ఎంత ఉంది, ప్రీ ప్రెగ్నెన్సీ హైట్ ఎంత ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ BMI అనేది ఎంత ఉంది అనేది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ఆ బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది అనేది టు సమ్ ఎక్స్టెంట్ మనం తెలుసుకోవచ్చు. దెన్ బీపీ చాలా ఇంపార్టెంట్ పారామీటర్. వై? బికాజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అప్ టు 20 to 25% లేడీస్ కెన్ డెవలప్ జెస్టేషనల్ హైపర్టెన్షన్. అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హైపర్టెన్సివ్ డిసార్డర్స్ అనేది ఒక బ్రాడ్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కానీ ఇది క్రానిక్ హైపర్టెన్షన్, అంటే ముందు నుంచి బీపీ ఉన్న కండిషన్కి దీనికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో బీపీ అనేది ఫస్ట్ చెకప్లో కూడా డెఫినెట్లీ కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. దెన్ అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది లైఫ్ స్టైల్ అండ్ న్యూట్రిషన్. సో ఫస్ట్ చెకప్లోనే ఇవంతా చెకప్స్ అయిన తర్వాత ఒక స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి బేబీ యూట్రస్లోనే బేబీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అనేది తెలుసుకున్న తర్వాత
నెక్స్ట్ మదర్ ఏమేమి డయట్ తీసుకోవాలి, ఎలా జనరల్ కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఎలా చూసుకోవాలి అనేది చెప్తారు మీకు డాక్టర్స్. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ టు బీ డన్, ఏమేమి ఎక్సర్సైజెస్ చేస్తే నార్మల్ డెలివరీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యోగా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మెడిటేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ గుడ్ డయట్, హెల్తీ డయట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఆల్ దీస్ థింగ్స్కి అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. Not only the physical health, the emotional health, the mental health during pregnancy is also very important. So every couple needs to know, both the husband and the wife need to know that any pregnancy అనేది ఇన్హెరెంట్లీ ఒక స్ట్రెస్ఫుల్ ప్రాసెస్, అంత బాగుండాలి అని ఇన్హెరెంట్లీ ఒక స్ట్రెస్ ఉంటుంది, బాడీలో చాలా చేంజెస్ ఆ మదర్కి అవుతూ ఉంటాయి, బ్లడ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది, టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఇంక్రీజ్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, బీపీస్ పెరగచ్చు. సో దీంతో పాటు మదర్కి ఆ బేబీ ఎలా ఉంటుంది, ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది అనే చాలా భయం అండ్ స్ట్రెస్, ఎమోషనల్ టర్మాయిల్ ఉంటుంది. ఈ ఫేస్లో మదర్స్కి ఫ్యామిలీ చాలా సపోర్టివ్గా ఉండాలి. ఎట్లాంటి సడన్ స్ట్రెస్ లేకుండా మనం డెఫినెట్లీ చూసుకోవాలి. వాళ్ళకి రెగ్యులర్ ఆక్యుపేషన్ వర్క్ అన్నది యాజ్ పర్ దేర్ టాలరెన్స్ డెఫినెట్లీ కంటిన్యూ చేసుకోవచ్చు. సో వర్క్ యాజ్ వెల్ as ఫిజికల్ యాక్టివిటీ ఎంత లేడీ టాలరేట్ చేయగలుగుతున్నారో, ఆ మదర్ టాలరేట్ చేయగలుగుతున్నారో అంత డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు. సో ఆఫీస్కి వెళ్ళడం రావడం ఒక ప్రాబ్లం లేదు, ఆర్ జెంటల్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం కూడా ఒక ప్రాబ్లం లేదు. కానీ వెన్ ఎవర్ షీ ఫీల్స్ ఎగ్జాస్టెడ్ అండ్ స్ట్రెస్డ్, దెర్ షుడ్ బీ అ ఫెసిలిటీ వేర్ షీ కెన్ టేక్ సమ్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్. అట్లాగే taking jobs which may involve lot of physical labor and standing for long time, ఎస్పెషలీ ఒక రోజులోనే 3-4 అవర్స్కి ఎక్కువసేపు నుంచుండి పని చేయడం అనేది ప్రిఫరబుల్లీ అవాయిడ్ చేసుకోవాలి. కమింగ్ టు ద రోల్ ఆఫ్ ఎసెన్షియల్ వ్యాక్సినేషన్స్. సో 2 ఇంపార్టెంట్ వ్యాక్సినేషన్స్ అనేది యూజువలీ సెకండ్ ట్రైమిస్టర్లో 16 to 20 వీక్స్లోనే ఇస్తారు. ఒకటి టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్, ఇది 2 డోసెస్ ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఇంతకుముందు 2 డోసెస్ టీటీఏ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సెకండ్ డోస్ టీటీ ప్లేస్లో బూస్టరిక్స్ అంటే టీరాప్ అని ఒక వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఇందులో టెటనస్ మాత్రం కాకుండా డిఫ్తీరియా, వూపింగ్ కాఫ్కి కూడా ప్రొటెక్షన్ వస్తుంది. ఇది కాకుండా 2 అదర్ ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ వీ షుడ్ నో ఇస్ ద రోల్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సినేషన్. సో ప్రెగ్నెన్సీ అప్పుడు ఫ్లూ వ్యాక్సినేషన్ ఇవ్వడం అనేది అనవసరంగా వైరల్ న్యూమోనియాస్ నుంచి రిస్క్ నుంచి మదర్ని సేవ్ చేస్తుంది. అట్లాగే ఇప్పుడు రీసెంట్లీ వీ ఆల్ హ్యావ్ సీన్ అండ్ ఎక్స్పీరియన్స్ ది వేవ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ విత్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్. సో ఈ కరోనా వైరస్కి కూడా వ్యాక్సిన్స్ మనకి వచ్చాయి. అండ్ ఇప్పుడు రైట్ నో ఇండియాలో ఉన్న వ్యాక్సిన్స్ కోవిషీల్డ్ యాజ్ వెల్ as కోవాక్సిన్, ఇవి 2 వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా సేఫ్లీ తీసుకోవచ్చు అని ఇప్పుడు చాలా ఎవిడెన్స్ అండ్ స్టడీస్ డేటా మనకి ఉన్నాయి. సో ఇవన్నీ ఎసెన్షియల్ వ్యాక్సినేషన్స్ అయిందా అనేది చెక్ చేసుకోవాలి. దీంతో పాటు ఎంఎంఆర్ వ్యాక్సినేషన్, ఇది ప్రెగ్నెన్సీ అప్పుడు ఎప్పుడు తీసుకోవద్దు, బట్ ప్రెగ్నెన్సీకి ముందే మీసిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా వ్యాక్సినేషన్, ఇది యూజువలీ చిల్డ్రన్ 9 months, 15 months అండ్ అగైన్ స్కూల్ ఎంట్రీ 4 to 6 yearsలో 3 డోసెస్ ఇస్తారు. ఒకవేళ ఒక మదర్కి ముందే చైల్డ్హుడ్ అప్పుడు ఈ వ్యాక్సిన్ ఇవ్వలేదు అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయ ముందే ఎంఎంఆర్ వ్యాక్సిన్ కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే పర్టికులర్లీ రుబెల్లా, మీసిల్స్, మమ్స్ అండ్ రుబెల్లా అనేది జర్మన్ మీసిల్స్ అంటాం. ఒకవేళ బై ఛాన్స్ ఈ వ్యాక్సిన్ తీసుకోకుండా ఈ రుబెల్లా ఇన్ఫెక్షన్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 monthsలో వచ్చిందంటే ఆ మదర్కి, ఆ ఇన్ఫెక్షన్ చాలా మైల్డ్గా వస్తుంది, పోతుంది, మనకి సిమ్టమ్స్ కూడా సమ్టైమ్స్ బయట తెలియకపోవచ్చు, 1-2 days ఫీవర్ ఉంటుంది, కొంచెం శరీరంలో ర్యాష్ రావచ్చు. కానీ ఫీటస్కి ఈ రుబెల్లా అనేది కంజనిటల్ రుబెల్లా సిండ్రోమ్ అని ఒక మేజర్ ప్రాబ్లమ్ని క్రియేట్ చేయగలుగుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీలీ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ తీసుకోవాలి. సో 4 vaccines, ఎంఎంఆర్ ఈవెన్ బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టెటనస్ టాక్సాయిడ్ యాజ్ వెల్ as బూస్టరిక్స్, ఫ్లూ వ్యాక్సినేషన్ అండ్ వేర్ ఎవర్ నాట్ టేకన్ కోవిడ్ వ్యాక్సినేషన్, ఇవంతా తీసుకోవాలి. నౌ కమింగ్ టు ది రోల్ ఆఫ్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా. సో ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే బ్లడ్ గ్రూప్. ఎవ్రీ మదర్కి ప్రెగ్నెన్సీ టైం ముందే అండ్ అట్లీస్ట్ అప్పటి వరకు తెలియకుండా ప్రెగ్నెన్సీ ఫస్ట్ విజిట్లో బ్లడ్ గ్రూప్ ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది ఎందుకంటే RH నెగటివ్ మదర్స్, సో కొన్ని మదర్స్కి బ్లడ్ గ్రూప్ నెగటివ్ ఉంటుంది, ఇది ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ RH నెగటివ్ లేడీకి ఒకవేళ హస్బెండ్ గ్రూప్ RH పాజిటివ్ ఉందనుకోండి, చాలా మందిలో ఇండియాలో RH పాజిటివ్ గ్రూప్ వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఆల్మోస్ట్ 90%, 85% ఆఫ్ అవర్ పాపులేషన్ RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ A పాజిటివ్, B పాజిటివ్, O పాజిటివ్, AB పాజిటివ్ ఇట్లాంటిది. సో ఒకవేళ ఆ మదర్ RH నెగటివ్ గ్రూప్ మదర్ అంటే లైక్ O నెగటివ్, A నెగటివ్, B నెగటివ్ ఆర్ AB నెగటివ్,
అండ్ ద హస్బెండ్ ఇస్ పాజిటివ్ గ్రూప్, ఆ బేబీ అనేది ఎయిదర్ నెగటివ్ గ్రూప్ ఉండొచ్చు లేదంటే పాజిటివ్ గ్రూప్ ఉండొచ్చు. ఒకవేళ బేబీ పాజిటివ్ గ్రూప్ ఉంటే మదర్ శరీరంలో ఉన్న యాంటీ-RH యాంటీబాడీస్ అనేది బేబీ బ్లడ్లో ఉన్న RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్ పాజిటివ్ బ్లడ్ సెల్స్ని అటాక్ చేయొచ్చు. ఇది యూజువలీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు తెలియకపోవచ్చు, అంటే అంత హై లెవెల్స్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షనే అయి ఉండదు. కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీలో ఒకవేళ మనం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవట్లేదు, యాంటీడీ ఇంజెక్షన్స్ ఇవ్వలేదంటే ఈ యాంటీబాడీ లెవెల్స్ ఎక్కువ లెవెల్స్లో ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఈ యాంటీబాడీస్ ద్వారా బేబీ రెడ్ బ్లడ్ సెల్స్ బ్రేక్ డౌన్ అవుతుంది. దానివల్ల బేబీస్కి పుట్టిన తర్వాత హై లెవెల్ ఆఫ్ జాండిస్ అండ్ అనీమియా అండ్ పుట్టే ముందు కూడా సమ్టైమ్స్ చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. ఇది అంతా ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేయాలి, అట్లీస్ట్ బ్లడ్ గ్రూప్ అనేది డెఫినెట్లీ తెలుసుకోవాలి. బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటే రెగ్యులర్ ఐసీటీ లెవెల్స్ అనేది చెక్ చేస్తారు. ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్ అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ చెక్ చేస్తారు. ఈ టెస్ట్ ద్వారా మదర్ శరీరంలో యాంటీబాడీస్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ యాంటీబాడీ పాజిటివ్ అనేది వస్తే దెన్ అల్ట్రాసౌండ్లో బేబీకి యాంటీబాడీస్ వచ్చి ఎఫెక్ట్ చేసినట్టు ఏమైనా ఎవిడెన్స్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఇఫ్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఐసో ఇమ్యునైజేషన్, యాంటీబాడీ ప్రొడక్షన్ ఏమీ రాలేదంటే అట్లీస్ట్ బేబీ డెలివరీ టైంలో యాంటీబాడీస్ మళ్ళీ ప్రొడక్షన్ అవ్వకుండా చూసుకోవడానికి యాంటీ-డి ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. సో ఇది కంపల్సరీలీ ఇఫ్ మదర్ ఇస్ RH నెగిటివ్ గ్రూప్ అండ్ బేబీ ఇస్ RH పాజిటివ్ గ్రూప్ దెన్ డెలివరీకి 72 hours లోపలనే ఈ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలి. ఇదంతా మనం ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ విజిట్ నుంచే మదర్స్ బ్లడ్ గ్రూప్ అనేది తెలుసుకోవాలి. సో ది ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఆర్ ది ఇంపార్టెంట్ రీజన్ ఫర్ యాంటీనేటల్ చెకప్స్ ఇన్ ది ఫస్ట్ ట్రైమెస్టర్ ఆర్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ 1 అండ్ ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ అనేది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదు, యూట్రస్కి బయట ప్రెగ్నెన్సీ వెళ్ళలేదు అని తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇంపార్టెంట్. సో యూరిన్ టెస్ట్ మాత్రం సరిపోదు, అల్ట్రాసౌండ్ కూడా ఇంపార్టెంట్. నెంబర్ 2, ది అప్రోప్రియేట్ న్యూట్రిషనల్ మల్టీవైటమిన్ సప్లిమెంటేషన్స్, పర్టికులర్లీ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్. థర్డ్, ఫిజికల్ ఎగ్జామినేషన్, హైట్, వెయిట్, బాడీ మాస్ ఇండెక్స్, బ్లడ్ ప్రెషర్ చెక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. Fourth important thing is to know mother's blood group and యూరిన్ టెస్ట్ కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే రన్ చేసేస్తారు. అనదర్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ వ్యాక్సినేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ మనం డిస్కస్ చేసాం, ఏమేమి వ్యాక్సిన్స్ తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి. సో ఇవంతా ఇంపార్టెంట్ థింగ్స్ అనేది ఫస్ట్ ట్రైమెస్టర్ యాంటీనేటల్ చెకప్స్, యాంటీనేటల్ కేర్లో మనకి కవర్ అవుతుంది. సెకండ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం ఏమేమి కేర్ తీసుకోవాలి. సో ఈ ఫేజ్లో ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్, ఒకటి కాల్షియం సప్లిమెంటేషన్. సో కాల్షియం లెవెల్స్ అనేది చాలామంది ఇండియన్ మదర్స్కి తక్కువ ఉంటుంది, డైరీ ఇంటేక్ ట్రెడిషనలీ తక్కువే ఉంటుంది, అది కాకుండా కాల్షియం రిచ్ ఫుడ్ ఇంటేక్ కూడా తక్కువ ఉండొచ్చు. సో ఈ కాల్షియం లెవెల్స్ అనేది సరిపోకుండా మదర్స్కి బీపీ పెరగడానికి, హైపర్ టెన్సివ్ డిజార్డర్స్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బీపీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ ప్రివెన్షన్లో కాల్షియం సప్లిమెంటేషన్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. సో ఈ కాల్షియం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆల్మోస్ట్ 500 mg నుంచి 1500 milligrams per day, అంటే 1.5 gram ఆఫ్ కాల్షియం పర్ డే వరకు ఇవ్వచ్చు అంటున్నారు. సో ప్రతి ఆబ్స్టెట్రిషియన్ డాక్టర్ మీకు కన్సల్టేషన్లో ఎంత కాల్షియం తీసుకోవాలి, అది ఎప్పుడెప్పుడు తీసుకోవాలి అనేది అడ్వైస్ చేస్తారు. ఇది మాత్రం కాకుండా కాల్షియం రిచ్ ఫుడ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్, రాగి, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఇవంతా డెఫినెట్లీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ అవర్ డయట్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది వ్యాక్సినేషన్స్ డ్యూరింగ్ సెకండ్ ట్రైమెస్టర్, టెటనస్ టాక్సాయిడ్ 2 doses అండ్ ఫ్లూ ఇంజెక్షన్స్. సో ఇందులో టెటనస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్ అనేది ఎందుకు మనం ఇస్తున్నాము అంటే టెటనస్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి. మదర్స్కి ఈ ఇంజెక్షన్ అనేది ఆల్రెడీ వాళ్ళు చైల్డ్హుడ్లో, వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఇచ్చినట్టు ఉంటారు, కానీ ఇది మళ్ళీ రిపీట్ చేయడానికి ఉన్న రీజన్ అనేది నియోనేటల్ టెటనస్ని ప్రివెంట్ చేయడానికి. అంటే బేబీ పుట్టిన వెంటనే బేబీకి టెటనస్ యాంటీబాడీస్ లెవెల్స్ అనేది తక్కువ ఉండొచ్చు, ఇది ప్రివెంట్ చేయడానికి మదర్స్కి ప్రెగ్నెన్సీ అప్పుడే మళ్ళీ టెటనస్ ఇంజెక్షన్ అనేది రిపీట్ చేస్తారు. సో ఇది మోర్ ఆఫ్ ప్రివెంటింగ్ టెటనస్ ఫర్ ద బేబీ. అలాగే ఇప్పుడు రికమెండేషన్స్లో ఏం చెప్పారంటే సెకండ్ డోస్ ఆఫ్ టెటనస్ టాక్సాయిడ్ ప్లేస్లో మనం బూస్టర్ ఎక్స్ ఆర్ టీరాప్ ఇంజెక్షన్ అనేది ఇవ్వచ్చు. ఇందులో టెటనస్ మాత్రం కాకుండా డిఫ్టీరియా, వూపింగ్ కాఫ్ అండ్ టెటనస్ 3 రోగులకి ప్రివెంటివ్ ఇమ్యూనిటీ అనేది మనం ప్రొవైడ్ చేయొచ్చు. Now the next aspect is to focus on screening and prevention of infections. So second trimester lo the mother is also screened for
సమ్ ఇంపార్టెంట్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ రొటీన్ చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉందా అనేది తెలుసుకుంటారు. ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అనేది కొన్ని మదర్స్కి ఉంటుంది, అంటే వాళ్ళకి బయట యూరినరీ ఇన్ఫెక్షన్కి ఉన్న సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, జ్వరమో బర్నింగ్ సెన్సేషను అలాంటి కడుపు నొప్పో ఏమి ఉండకపోవచ్చు, కానీ యూరిన్ టెస్ట్ చేస్తే మాత్రం బ్యాక్టీరియల్ కౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ కండిషన్ డెఫినెట్లీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ మెషర్స్ తీసుకుంటే దీనివల్ల ఉన్న అదర్ ప్రాబ్లమ్స్, పర్టికులర్లీ ప్రీమెచ్యూరిటీ, ప్రీటర్మ్ డెలివరీ అనేది చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. సో ది అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది స్క్రీనింగ్ డ్యూరింగ్ ద సెకండ్ ట్రైమెస్టర్. ఈ స్క్రీనింగ్ అనేది ఏంటి, మదర్కి సమ్ టైప్స్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల బేబీకి ఏదైనా క్రోమోసోమల్ ప్రాబ్లం, పర్టికులర్లీ డౌన్ సిండ్రోమ్ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. దీనికి ట్రిపుల్ టెస్ట్ ఆర్ ట్రిపుల్ స్క్రీన్ అనేది ఒకటి, క్వాడ్రపుల్ స్క్రీన్ అనేది ఇంకొకటి. ఇవి 2 రకాల పరీక్షలు చేయొచ్చు. ట్రిపుల్ స్క్రీన్లో బీటా హెచ్సిజీ, ఆల్ఫా ఫీటోప్రోటీన్ ఆర్ ఏఎఫ్పి అండ్ అన్కాంజుగేటెడ్ ఈస్ట్రియాల్ అని 3 డిఫరెంట్ లెవెల్స్ చెక్ చేస్తాము. క్వాడ్రపుల్ స్క్రీన్లో ఇది 3 కాకుండా ఇన్హిబిన్ ఏ అని ఇంకొక లెవెల్ కూడా పరీక్ష చేస్తాం. ఇవి టెస్టులు చేయడం వల్ల మనకి ఏమైనా క్రోమోసోమల్ ప్రాబ్లమ్స్కి రిస్క్లు ఎక్కువ ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. అట్లా ఉంటే ఫర్దర్గా ఉమినీర్ నుంచి పరీక్షలు చేసి ఆ కండిషన్ డెఫినెట్లీ బేబీకి ఉందా లేదా అని 100% కన్ఫర్మేషన్ మనకి ఉంటుంది. నౌ ది అదర్ ఆస్పెక్ట్ డ్యూరింగ్ సెకండ్ ట్రైమెస్టర్ ఇస్ ది రోల్ ఆఫ్ అనామలీ స్కాన్. అంటే ఇప్పుడు టీఫా స్కాన్ అంటారు ఆర్ లెవెల్ 3 అల్ట్రాసౌండ్. ఈ అల్ట్రాసౌండ్లో ఇట్స్ అ మేజర్ స్క్రీనింగ్ అల్ట్రాసౌండ్ టు నో వెదర్ ద బేబీ హ్యాస్ ఎనీ బర్త్ డిఫెక్ట్స్. సో ఫీటల్ అనామలీ స్కాన్ అంటాం. అనామలీస్ అంటే బేబీకి వేరియస్ ఆర్గన్ ఫార్మేషన్లో, స్ట్రక్చర్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉందా అని తెలుసుకోవడానికి ఈ స్కానింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ అనామలీ స్కాన్ ఆర్ వాట్ వీ కాల్ టీఫా స్కాన్ ఇది ఎప్పుడు చేస్తారంటే టిపికలీ 18 to 20 వీక్స్ మధ్యలో చేస్తారు. ఈ స్కానింగ్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఏమేం ప్రాబ్లమ్స్ తెలుసుకోవచ్చు అంటే గుండె సంబంధించి ఇష్యూస్, గుండెలో ట్రాన్స్పోజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అబ్స్ట్రక్షన్, ఎక్కడైనా అవుట్ఫ్లో ట్రాక్ట్, గుండె నుంచి రక్తం బయట వెళ్ళిన ట్రాక్స్లో ఎక్కడైనా బ్లాక్ ఉంది ఆర్ మేజర్ కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఈ అనామలీ స్కాన్లో మనకి తెలుసుకోవచ్చు. అట్లాగే జెనిటో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ రిలేటెడ్ స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, బ్రెయిన్ డిఫెక్ట్స్, సెరిబ్రల్ డిఫెక్ట్స్, సో లాటరల్ వెంట్రికల్స్ ఆఫ్ ద బ్రెయిన్ దాంట్లో ఏమైనా ఇష్యూ ఉందా అనేది, musculoskeletal problems to do with the bone and the skin and the musculoskeletal system, and problems to do with the lungs, ఊపిరితిత్తులలో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే అవి, ఇవంతా మనకి టు అ లార్జ్ ఎక్స్టెంట్ ఈ అనామలీ స్కాన్లో మనం తెలుసుకోవచ్చు. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్కాన్. ఇది మంచి సెంటర్లోనే చేసుకోవాలి విత్ అ క్వాలిఫైడ్ అండ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్. సో ఇవంతా సెకండ్ ట్రైమెస్టర్లో చేయాల్సింది. లాస్ట్లీ ఇన్ ద థర్డ్ ట్రైమెస్టర్, ఈ థర్డ్ ట్రైమెస్టర్ అనేది యూజువలీ లాస్ట్ 3 months 3-4 months టైంకి లాస్ట్ థర్డ్ ట్రైమెస్టర్ అని చెప్తాము. ఈ థర్డ్ ట్రైమెస్టర్ అనేది ర్యాపిడ్ ఫేజ్ ఆఫ్ గ్రోత్. సో ఈ ఫేజ్లో బేబీ వెయిట్ అనేది యూజువలీ 28 వీక్స్లో కిలో దగ్గర ఉన్న బేబీ 40 వీక్స్లో 3 కిలో వరకు ర్యాపిడ్లీ గ్రో అవుతుంది. సో ఈ ఫేజ్లో గ్రోత్ స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ దేనికి చేస్తారంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఫేజ్. బేబీ ప్రెగ్నెన్సీ వీక్స్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఫస్ట్ ట్రైమెస్టర్ అనేది బెస్ట్ ఫేజ్ అంటాము. అంటే డేటింగ్ స్కాన్ అనేది బెస్ట్ డన్ అట్ ఎర్లీ ట్రైమెస్టర్ అంటే విదిన్ ద ఫస్ట్ 12 వీక్స్. కానీ లాస్ట్ ట్రైమెస్టర్లో గ్రోత్ అనేది మనం బెస్ట్ తెలుసుకోవచ్చు. సో ఇందులో పర్టికులర్లీ బేబీ గ్రోత్ అనేది 10th సెంటైల్ అంటే నార్మల్ నార్మ్స్కైనా తక్కువ ఉంటే ఆ బేబీస్కి డాప్లర్స్ కూడా చేస్తారు. డాప్లర్ అనేది బేబీకి బ్లడ్ ఫ్లో బాగా వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక టెస్ట్. సో ఎప్పుడు గ్రోత్ బాగాలేదో ఈ డాప్లర్ స్కానింగ్ కూడా చేసేస్తారు. సో ఇది కాకుండా మదర్స్కి ఈ లాస్ట్ ఫేజ్లో వైటమిన్ డి సప్లిమెంటేషన్, అగైన్ కంటిన్యూయింగ్ కాల్షియం సప్లిమెంటేషన్, ఐరన్ సప్లిమెంటేషన్, ఇవంతా చాలా న్యూట్రిషనలీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఆల్రెడీ ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం గురించి మనం మాట్లాడాం. అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైటమిన్ డి. ఇప్పుడు చాలా మందికి మనం చూస్తే వైటమిన్ డి లెవెల్స్ చాలా తక్కువ ఉంది అంటున్నారు. సో నార్మల్ వైటమిన్ డి లెవెల్స్ బాడీలో మనం మెజర్ చేస్తే 30 to 100 నానోగ్రామ్స్ రేంజ్లో ఉండాలి. ఇది సఫిషియన్సీ రేంజ్ అంటాము. 90% ఆఫ్ అడల్ట్స్కి వైటమిన్ డి లెవెల్స్ అనేది తక్కువ లెవెల్స్లో ఉన్నాయి, అంటే 30 కైనా తక్కువ ఉన్నాయి. ఇలా వైటమిన్ డి మదర్కి తక్కువ ఉంటే బేబీకి కూడా వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండొచ్చు. దీనివల్ల బేబీకి హైపోకాల్సిమియా అంటే లో కాల్షియం లెవెల్స్, ఈవెన్ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ మెటబాలిక్ బోన్ డిసీజ్ అండ్ సమ్ అదర్ అన్రిలేటెడ్ డిజార్డర్స్ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీతో లింక్ చేశారు. సో ఇది ప్రివెంట్ చేయడానికి
చాలామంది మదర్స్కి వైటమిన్ డి స్క్రీనింగ్ అవుతుంది. ఆ స్క్రీనింగ్ బేసిస్లో హై లెవెల్స్ ఆఫ్ వైటమిన్ డి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఫైనలీ థర్డ్ ట్రైమెస్టర్లో మనం తెలుసుకోవాల్సిన ఇంకా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది డెలివరీ ప్లానింగ్ ఆర్ డెలివరీ చెక్ లిస్ట్. సో ఈ థర్డ్ ట్రైమెస్టర్ ఫేజ్ రీచ్ అయితే కపుల్స్ ప్రిపేర్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఒక డెలివరీకి ఒకవేళ హాస్పిటల్కి మనం సడన్గా ఎమర్జెన్సీలో వెళ్ళాలని ఉంటే ఏమేమి థింగ్స్ రెడీ చేసుకోవాలి. సో ప్రిఫరబ్లీ 28 to 30 వీక్స్ స్టేజ్ వచ్చిన అప్పుడే కపుల్ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒక లిస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఐడియా. సో డెలివరీకి వెళ్ళే ముందు ఏమేమి థింగ్స్ రెడీగా తీసుకెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా టైమ్స్ మనం ఏమైనా ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోతాము. సో తల్లికి కావాల్సిన డ్రెస్సెస్, మెటర్నిటీ వేర్ ఉంటుంది, మెటర్నిటీ నైట్ వేర్ ఉంటుంది, ఫీడింగ్ రిలేటెడ్ క్లోత్స్ ఉంటాయి. దెన్ బేబీకి కావాల్సిన డ్రెస్సెస్ ఎస్పెషలీ క్యాప్స్, మిటన్స్, సాక్స్, ఈ చిన్న చిన్న ఐటమ్స్ మనం ముందే తీసుకోవడానికి మర్చిపోతాము. ట్రెడిషనలీ సమ్ ఫ్యామిలీస్ బిలీవ్ అంటే ముందు వాడిన క్లోత్సే మళ్ళీ వాడాలి అని అనుకుంటారు. అలా అనుకుంటే కూడా ముందే అది ప్యాక్ చేసి ఒక బ్యాగ్లో రెడీగా ఉంచుకోవచ్చు. అలా ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్స్, మీరు ఎక్కడ ఏ హాస్పిటల్లో చెకప్ చేస్తున్నారు, అక్కడ ఎమర్జెన్సీ వస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఎమర్జెన్సీ ఉంటే ఎక్కడ వెళ్ళాలి. హాస్పిటల్లో మీరు ఓపీకి ఒక చోటుకు వెళ్ళినట్టు ఉంటారు, బట్ ఎమర్జెన్సీ అంటే ఎక్కడ నుంచి వెళ్ళాలి, అది ఎక్కడ ఉంది, ఇది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముందే వెళ్ళి హాస్పిటల్ రూమ్స్ అంతా చూసుకొని యాక్సెస్ ఎక్కడ ఉంటుంది, లిఫ్ట్ ఎక్కడ ఉంటుంది, ఇదంతా కూడా తెలుసుకుంటే చాలా ఈజీ ఉంటుంది. అట్లాగే బేబీ అండ్ మదర్ రిలేటెడ్ ఫీడింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ ఫీడింగ్ నుంచే బేబీకి మనం ఏమేమి తీసుకెళ్ళాలి. సమ్ మదర్స్కి కొంచెం ఫీడింగ్ నిపుల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నిపుల్ షీల్డ్స్ వాడుకోవాల్సి వస్తుంది, అదంతా ముందే పర్చేస్ చేసుకోవచ్చు. అట్లాగే ఫీడింగ్ పంప్ చేయడానికి బ్రెస్ట్ మిల్క్ కావాలి అని అనిపిస్తే అది కూడా బ్రెస్ట్ పంప్స్ ఎక్కడ నుంచి దొరుకుతాయి, నియరెస్ట్ బేబీ షాప్ ఎక్కడ ఉంది, ఇవంతా చూసుకుంటూ రెడీగా ఉండడం అనేది ఇట్ విల్ బి అ గుడ్ ఐడియా. అలాగే బేబీ డెలివరీ అయిన తర్వాత, డిశ్చార్జ్ అయిన తర్వాత బేబీని మనం ఎక్కడ తీసుకొస్తాము, ఏ రూమ్లో బేబీని చూసుకుంటాము, ఆ రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ రూమ్ వేడిగా ఉందా, టెంపరేచర్ బాగుంటుందా, వెంటిలేషన్ ఉందా, క్లీన్ ఉంటుందా. ఒకవేళ ఇంట్లో ఆల్రెడీ ఒక బేబీ ఉంది, ఆల్రెడీ ఒక చైల్డ్ ఉందంటే ఆ చైల్డ్ని మనం ఎలా కేర్ తీసుకోవాలి. సో అది గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటారా, ఆర్ ఇంట్లోనే హస్బెండ్ అండ్ వైఫ్ వారి ఇద్దరు లోపలనే అది అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలా. ఆ బేబీ కేర్ కాంప్రమైజ్ అవ్వకుండా ఆ బేబీ స్కూల్కి వెళ్తుందో ఆర్ ప్లే స్కూల్లో ఉందో ఆ బేబీని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అనేది ముందే ఆలోచించుకొని క్లియర్గా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే కొంతమందికి పెట్స్ ఉంటాయి, డాగ్స్, క్యాట్స్, ఇంట్లో వాళ్ళు పెట్స్ అంటే దే విల్ టేక్ కేర్ ఆఫ్ పెట్స్. సో ఆ పెట్స్కి వ్యాక్సినేషన్ అంతా అయ్యిందా, ఆ పెట్ వేరే రూమ్లో మనం ఉంచుకుంటే ఆ పెట్ని ఎవరు చూసుకుంటారు. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ టు బీ ప్లాన్డ్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఈవెన్ బిఫోర్ ద బేబీ కమ్స్ హోమ్. సో ఆల్వేస్ హ్యావ్ అ డెలివరీ చెక్ లిస్ట్ ఇన్ యువర్ మైండ్. ఎక్కడైనా కావాలంటే రాసుకుంటూ ఒక డైరీలో ఇదంతా థింగ్స్ రెడీగా ఉంచుకోవచ్చు. మేబీ ఒక బ్యాగ్ కూడా రెడీగా ప్యాక్ చేసుకుంటూ దానికి కావాల్సిన ఐటమ్స్, మీకు సెంటిమెంటలీ ఏమేం థింగ్స్ ఇంపార్టెంటో, సో దేవుడు పిక్చర్స్ ఏమేమి తీసుకోవాలి అని అనుకుంటున్నారు అవంతా ముందే, మెడికేషన్స్, మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ ఇవంతా ప్యాక్ చేసుకుంటూ, వాటర్ అండ్ మిల్క్, ఫీడింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఇదంతా కూడా ముందే ప్యాక్ చేసుకుంటే లాస్ట్ మినిట్లో టెన్షన్ లేకుండే చాలా ఈజీ ఉంటుంది. So pregnancy and arrival of your child is always a very, very pleasurable experience, a very exciting experience. This experience can be made even more happier by appropriate antenatal planning, antenatal care, taking the advice of your doctors, appropriate nutritional supplements, regular health visits, doing antenatal scans at the right time. So the first, the second trimester anomaly scan as well as the third trimester growth scans, taking all the prescribed calcium, vitamin D, iron, folic acid supplements, and making sure you are screened for preventable conditions, hypertensive disorders, diabetes in pregnancy, glucose levels, blood groups checked in pregnancy, urinary examination done to rule out urinary infection, and taking the appropriate lifestyle and nutritional modifications. All this can go a long way in ensuring healthy pregnancy, healthy babies and happy outcomes. సో ఇది నియోనటాలజీ అనేది ఏంటంటే పుట్టినప్పటి నుంచి ఫస్ట్ 28 days కంప్లీషన్ అయ్యే వరకు, అంటే ఫస్ట్ 4 weeks కంప్లీషన్ వరకు ఈ ఏజ్ గ్రూప్ని మనం న్యూ బార్న్ పీరియడ్ అంటాము. సో ఈ న్యూ బార్న్ బేబీస్ అంటే నవజాత శిశు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి పుట్టినప్పుడు మనం ఎలా చూసుకోవాలి, వాళ్ళకున్న కామన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, దానికి మనం ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నాము,
అండ్ నియోనేటల్ ఐసీయూ అంటే న్యూబార్న్ బేబీస్కి ఏమైనా సీరియస్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ కండిషన్స్ వస్తే దానికి మనం ఎలా కేర్ చేస్తున్నాము. దిస్ includes preterm care, prematurity, babies who require ventilation support. So term babies పుట్టినప్పుడు ఏడవలేదు ఆర్ పుట్టినప్పుడు మెకోనియం మింగి ఉంటారు సమ్టైమ్స్. సో మెకోనియం ఆస్పిరేషన్ సిండ్రోమ్ అంటాము, దానివల్ల శ్వాస సంబంధించే ఇబ్బంది ఉండొచ్చు. ఆర్ ప్రీమెచ్యూర్ బేబీస్ హ్యావింగ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ అంటే లో బ్లడ్ ప్రెషర్స్, గుండె సంబంధించే ప్రాబ్లమ్స్, బర్త్ డిఫెక్ట్స్. సో పుట్టినప్పుడే బేబీకి ఎట్లాంటి డిఫెక్ట్తో బేబీ డెలివర్ అవ్వడం అంటే కంజెనిటల్ హార్ట్ ప్రాబ్లమ్, లంగ్ ఇష్యూస్, ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్, ఇట్లాంటి అన్ని న్యూబార్న్ బేబీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి ఇక్కడ మేము కేర్ తీసుకుంటున్నాం. సో వన్ కామన్ ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ ఇస్ ప్రిమచ్యూరిటీ. సో వాట్ డూ వీ మీన్ బై ప్రిమచ్యూరిటీ అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏంటి? సో ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అనేది 37 వీక్స్ దాటిన తర్వాతనే టర్మ్ డెలివరీ అని అంటాం. సో 37 + 0 వీక్స్ అంటే 37 వీక్స్ 0 డేస్ నుండి 40 వీక్స్ + 7 డేస్ వరకు అది టర్మ్ డెలివరీ అని అంటాం. సో ఈ 37 వీక్స్కి ముందే బేబీ డెలివరీ అయితే దానికి ప్రిమచ్యూర్ అని చెప్తాం. ఈ ప్రిమచ్యూరిటీలో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే 34 వీక్స్ నుండి 36 + 6 వీక్స్ అంటే 36 వీక్స్ 6 డేస్ వరకు పుట్టిన బేబీస్కి లేట్ ప్రీటర్మ్ బేబీస్ అని అంటాం. సో ఈ ప్రీటర్మ్ కేటగిరీలోనే వీళ్ళు లేట్ ప్రీటర్మ్ బర్త్స్. దానికి ముందు అంటే 32 వీక్స్ నుంచి 33 + 6 వీక్స్ వరకు డెలివరీ అయితే మోడరేట్ ప్రిమచ్యూరిటీ. ఈ 32 వీక్స్కి అయినా తక్కువ వీక్స్లోనే డెలివరీ అయితే వెరీ ప్రీటర్మ్ అని అంటాం. సో ఈ డిఫరెంట్ వీక్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్స్ బట్టి ఆ బేబీస్కి ఏమేం మార్బిడిటీస్, ఏమేం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఎవరెవరికి ఎక్కువ అటెన్షన్ అవసరం ఉంటుంది, ఎవరెవరి బేబీస్కి ఎక్కువ మెడికల్ కేర్కి అవసరం ఉంటుంది, బ్రీదింగ్ సపోర్ట్కి అవసరం ఉంటుంది అనేది మనం ముందే టు సమ్ ఎక్స్టెంట్ నిర్ణయం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ప్రీటర్మ్ డెలివరీస్ అనేది ఎందుకు అవుతాయి ఆర్ ఎంత కామన్లీ అవుతాయి? సో ఆన్ అన్ యావరేజ్ మీరు చూస్తే ఇన్ అక్రాస్ ద వరల్డ్ 15% ఆఫ్ ఆల్ ది ప్రెగ్నెన్సీస్ మే ఎండ్ విత్ ప్రీటర్మ్ డెలివరీ. అంటే ఈ పర్సంటేజ్ అనేది సమ్టైమ్స్ 12-13% ఉండొచ్చు. సమ్టైమ్స్ ఇన్ వెరీ హై రిస్క్ పాపులేషన్స్ ఇట్ కెన్ గో టు 18 or 20% ఆల్సో. సో ఒక రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అనేది 37 వీక్స్ మినిమం డ్యూరేషన్కి కంటిన్యూ చేయాలి. 37 వీక్స్ తర్వాతనే టర్మ్ డెలివరీ అంటాం. ఇది ఏ రీజన్స్లో ఆర్ ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ముందే మనం బేబీని డెలివర్ చేయాల్సి వస్తుంది అంటే దీంట్లో 3 బ్రాడ్ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి స్పాంటేనియస్ ప్రీటర్మ్ లేబర్, ఇంకొకటి ప్రీటర్మ్ లేబర్ ఫాలోయింగ్ ప్రిమచ్యూర్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అంటే ఉమినీర్ లీకేజ్ అవ్వడం. థర్డ్లీ ఇండ్యూస్డ్ ప్రీటర్మ్ డెలివరీ అంటే ఏదైనా మెడికల్ ప్రాబ్లం కోసం ప్రీమెచ్యూర్గా డెలివరీ చేస్తేనే మదర్ని ఆర్ బేబీని మనం కాపాడుకోవచ్చు అని సిచ్యువేషన్ అరైజ్ అవ్వడం. సో ఈ ఫస్ట్ కేటగిరీ స్పాంటేనియస్ ప్రీటర్మ్ లేబర్. స్పాంటేనియస్ ప్రీటర్మ్ లేబర్ అంటే తనట్టు తన ఒక తల్లికి 37 వీక్స్ కంప్లీషన్ అవ్వముందే పెయిన్ స్టార్ట్ అవ్వడం. సో సమ్టైమ్స్ 28 వీక్స్లో, 27 వీక్స్లోనే ఆర్ 30 వీక్స్లో వేరే ఐడెంటిఫైబుల్ రీజన్స్ లేకుండే కూడా డెలివరీ పెయిన్స్ అంటే యూట్రస్ కంట్రాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద కామన్ రీజన్స్ ఇస్ ఇన్ఫెక్షన్స్. సో ప్రిసీడింగ్ ఇన్ఫెక్షన్స్ అంటే రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సమ్టైమ్స్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉండడం. దీనివల్ల మదర్స్కి సమ్టైమ్స్ ప్రీమెచ్యూర్ డెలివరీ పెయిన్స్ వస్తాయి. సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ సమ్టైమ్స్ డిఫరెన్స్ ఇన్ ది అనటామికల్ స్ట్రక్చర్ ఆఫ్ ద యూట్రస్. సో కొంతమంది లేడీస్కి మనం చూస్తే యూట్రస్ స్ట్రక్చర్లో అనాటమీలోనే కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే యూట్రస్ సైజ్ తక్కువ ఉంటుంది ఆర్ యూట్రస్ మౌత్ అంటే సర్విక్స్ అంటాము. సో సర్విక్స్ ఇన్కాంపిటెన్స్ అంటాము. సో సర్వికల్ ఇన్కాంపిటెన్స్ అనేది యూట్రస్ మౌత్ కొంచెం ప్రిమెచ్యూర్లీ అంటే ముందే ఓపెనింగ్ అనేది స్టార్ట్ అవ్వడం. ఆర్ యూట్రస్ షేప్లో యూట్రస్ డైడెల్ఫిస్, బైకార్నివేట్ యూట్రస్ ఇట్లాంటి డిఫరెంట్ అబ్నార్మల్ షేప్స్ ఆఫ్ ద యూట్రస్ అనేది అరేజ్ అవ్వడం. దిస్ ఈజ్ అనదర్ కామన్ రీజన్ ఫర్ ప్రిమెచ్యూర్ డెలివరీ. అనదర్ గ్రూప్, థర్డ్ గ్రూప్ మీరు చూస్తే జెనెటిక్ రీజన్స్ ఫర్ ప్రిమెచ్యూరిటీ. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. మదర్కి కూడా ప్రీమెచ్యూర్ డెలివరీ అయి ఉండొచ్చు ఆర్ మదర్కే ముందు బేబీ కూడా ప్రీటర్మ్ డెలివరీ అయి ఉండొచ్చు ఆర్ తల్లికి సిస్టరో
ఆర్ వేరు ఫ్యామిలీ మెంబర్స్కో కూడా ప్రీమెచ్యూర్ డెలివరీస్ అయి ఉండొచ్చు. సో దీనికి స్పెసిఫిక్ ఐడెంటిఫైబుల్ జీన్స్ అనేది కొన్ని జీన్స్ ఉంటే కూడా దీస్ ఆర్ ఆల్ నాట్ కామన్లీ టెస్టెడ్ అండ్ డిటెక్టెడ్. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ప్రిమెచ్యూరిటీ అనేది ఒక ఇంపార్టెంట్ రీజన్ ఫర్ కరెంట్ ప్రెగ్నెన్సీ ఆల్సో ఎండింగ్ ఇన్ అ ప్రీటర్మ్ డెలివరీ. అండ్ ది అదర్ బ్రాడ్ రీజన్ అనేది మదర్స్కి వేరియింగ్ న్యూట్రిషనల్ స్టేటస్, అంటే వాళ్ళకే కొంచెం న్యూట్రిషన్ తక్కువ ఉండడం, షార్ట్గా ఉండడం, ఆర్ హెవీ ఫిజికల్ వర్క్ చేయడం, స్టాండింగ్ ఫర్ అ లాంగ్ టైమ్. సమ్టైమ్స్ మనం చూస్తాము వాళ్ళు ఆక్యుపేషన్లో వాళ్ళకు చాలా ఎక్కువసేపు నుంచుండే పని చేయాల్సి వస్తుంది, ఆర్ హెవీ ఫిజికల్ వర్క్ చేయాల్సి వస్తుంది. సమ్టైమ్స్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, సైకలాజికల్ స్ట్రెస్ ఉంటుంది. అట్లాగే మరి చిన్న ఏజ్లో, టీనేజ్ ఏజ్లో ప్రెగ్నెన్సీస్ రావడము, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీస్ రావడము, ఇట్లాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ది ఏజ్ ఆఫ్ ద మదర్స్ ఫిజికల్ బిల్డ్, హైట్, వెయిట్, BMI అంటాము, బాడీ మాస్ ఇండెక్స్. So these are all some other factors that can predispose to premature delivery. And finally, multiple pregnancies. So one baby kaina ekku babies undadam. So twins, triplets, quadruplets. So baby number పెరిగేటప్పుడు pregnancy or uterus capacity అనేది దాటుతూ వస్తుంది. So beyond a certain stage, the pregnancy may not be in a situation that we may be able to prolong the pregnancy. సో యావరేజ్ మీరు చూస్తే ట్విన్ ప్రెగ్నెన్సీస్లో 35-36 వీక్స్ ఇస్ కన్సిడర్డ్ టు బి ది యావరేజ్ టైమ్ వేర్ ట్విన్స్ మే డెలివర్. ఇదే ట్రిప్లెట్స్ అయితే ఇది ఇంకా ఒక 2-3 వీక్స్ తక్కువ ఏజ్లోనే యావరేజ్గా వాళ్ళు డెలివర్ చేసేస్తారు. ఎందుకంటే బేబీస్ ది క్యుములేటివ్ వెయిట్, ప్లాసెంటా అండ్ బేబీస్ అంతరదు కలిపి యూట్రస్ కెపాసిటీని అది ఎక్సీడ్ అయిపోతుంది. సో ఇలా వేరియింగ్ రీజన్స్ వల్ల ఒక మదర్కి తన ప్రీమెచ్యూర్ లేబర్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇది వన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ మీరు చూస్తే ప్రిమెచ్యూరిటీ ఫాలోయింగ్ ప్రీటర్మ్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, PROM అంటాము. ఇది ఏంటి? మనకి తెలుసు యూట్రస్లో బేబీ చుట్టుపక్కల యూట్రస్ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఉమ్మినీర్ అనేది ఉంటుంది. సో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఈ ఉమ్మినీర్ని లైన్ చేస్తుంది. సో ఫర్ వేరియస్ రీజన్స్ ఈ మెంబ్రెయిన్ అనేది రప్చర్ అయితే, బ్రేక్ అయితే ఈ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీకేజ్ అవ్వడం జరుగుతుంది. నౌ ఇది ఎందుకు అవుతుంది అని వేరియస్ థియరీస్ ఉన్నాయి. దీనికి కూడా ఇన్ఫెక్షన్స్ ఒక కామన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అయిపోతుంది. సో ఫర్ ఎనీ రీజన్ ఒక మదర్కి చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే లీకేజ్ స్టార్ట్ అయితే దెర్ ఆర్ వేరియస్ ప్రాబ్లమ్స్. ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఉమినీర్ అనేది కలెక్టివ్లీ తగ్గిపోతూ వస్తుంది. అండ్ ఉమినీర్ అనేది బేబీ న్యూట్రిషన్కి, బేబీ గ్రోత్కి, బేబీ లంగ్ మెచ్యూరిటీకి చాలా ఉపయోగపడుతుంది. సో ఉమినీర్ తగ్గడం అనేది బేబీని కూడా లాంగ్ రన్లో అఫెక్ట్ చేసేస్తుంది. అండ్ ఆన్ అన్ యావరేజ్ ఉమ్మినీర్ లీక్ అనేది స్టార్ట్ చేసినప్పటి నుంచి 60% ఆఫ్ ద టైమ్స్ ఒక వారం లోపలనే బేబీస్కి కూడా డెలివరీ చేయాల్సిన అవసరం అయిపోతుంది. సో ఈ PROM అనే కండిషన్లో ఇన్ఫెక్షన్స్ అండ్ బికాస్ ఆఫ్ ఆలిగోహైడ్రామియోస్, దట్ ఈస్ డిక్రీస్డ్ ఉమ్మినీరే ఒక ఫ్యాక్టర్ అయిపోతుంది. అండ్ దిస్ బికమ్స్ అనదర్ లీడింగ్ రీజన్ ఫర్ ప్రిమెచ్యూర్ బర్త్స్. సో ఇది 20-25% ప్రిమెచ్యూర్ బర్త్స్కి దిస్ బికమ్స్ ది రీజన్. ది థర్డ్ బ్రాడ్ కేటగిరీ ఫర్ ప్రీటర్మ్ బర్త్స్ అనేది ఇండ్యూస్డ్ ప్రీటర్మ్ ఆర్ ఐట్రోజెనిక్ ప్రీటర్మ్ అని అంటాం. ఇది ఏంటంటే సమ్ సిచ్యువేషన్స్లో మదర్కి హై బ్లడ్ ప్రెషర్స్, అన్కంట్రోల్డ్ BP ఉంటుంది, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాము, ఆర్ there may be other life threatening problems, say a mother who herself is having a heart problem or kidney failure, or sometimes baby ki some kind of a problem that requires immediate intervention అయిపోతుంది. సో ఇన్ సమ్ కేసెస్ బేబీకి బ్లడ్ ఫ్లో అనేది చాలా తగ్గిపోయి ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేస్తే బేబీ లైఫ్కే, ఫీటల్ లైఫ్కే డేంజర్ అనే సిచ్యువేషన్ మనం సమ్టైమ్స్ ఫేస్ చేస్తాం. సో యాబ్సెంట్ డయాస్టోలిక్ ఫ్లో అంటాము, సమ్టైమ్స్ రివర్స్ డయాస్టోలిక్ ఫ్లో అంటాము. సో దీంట్లో ఏమవుతుందంటే ప్లసెంటా నుంచి బేబీకి ఎక్కడ బ్లడ్ వెళ్ళాలో ఆ బ్లడ్ అనేది సడన్లీ తగ్గిపోతుంది. ఆ లెవెల్స్ అనేది ఒక క్రిటికల్ లో లెవెల్కి వస్తే డాక్టర్స్ అడ్వైజ్ ద ప్రెగ్నెంట్ మదర్ ఇంకా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసినా కూడా బేబీకి ఎక్కువ గ్రోత్ ఉండకపోవచ్చు. ఆన్ ద రివర్స్ బేబీ లైఫ్కి సమ్టైమ్స్ భయం, రిస్క్ ఉంటుంది. సో ఇట్లాంటి మెటర్నల్ ఆర్ ఫీటల్ ప్రాబ్లమ్స్లో అంటే ఫర్దర్గా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం అనేది కంపాటబుల్ లేదు అనే సిచ్యువేషన్లో సమ్టైమ్స్ మనం ఒక డిసిషన్ తీసుకుంటూ బేబీకి ముందే డెలివరీ చేయాల్సి వస్తుంది. సో ఇలా 3 బ్రాడ్ కేటగిరీస్ ఆర్ బ్రాడ్ రీజన్స్ వల్ల ఒక బేబీ ప్రీటర్మ్గా డెలివరీ అవ్వచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఓకే ఇలా ఒక బేబీ ఇన్ కేస్ టైంకి ముందే డెలివరీ అయితే ఆ బేబీకి ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ బేబీ ఫేస్ చేయొచ్చు. సో ఫస్ట్
two important organ systems that create an issue for us or that may create a problem is ఒకటి బ్రీదింగ్, లంగ్స్, అండ్ ఇంకొకటి హార్ట్. సో లంగ్స్లో మనం అందరికీ సర్ఫాక్టెంట్ అని ఒక కెమికల్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే లంగ్స్ అనేది ఒక బలూన్ లాగా. ఈ బలూన్ ఏం చేయాలి, గాలి లోపల వెళ్ళేటప్పుడు స్మూత్లీ ఎక్స్పాండ్ అవ్వాలి. మనం మళ్ళీ శ్వాసం బయట ఎక్సేల్ చేసేటప్పుడు ఈ గాలి అనేది స్మూత్గా బయట వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్ జరగడానికి లంగ్స్కి సర్ఫాక్టెంట్ అనే ఒక కెమికల్కి ఉపయోగం ఉంటుంది. ఈ సర్ఫాక్టెంట్ అనేది ఏం చేస్తుంది అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ లంగ్స్ అనేది కంప్లీట్లీ కొలాప్స్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. మనం అందరికీ లంగ్స్లో ఈ సర్ఫాక్టెంట్ ఉంటుంది. ఇది మీరు సోప్ బబుల్ చూసి ఉంటారు. సోప్ బబుల్ అనేది కంప్లీట్లీ కొలాప్స్ అవ్వకుండా ఆ బబుల్ లైనింగ్లో కూడా కొంచెం సర్ఫాక్టెంట్ అనేది ఉంటుంది. అట్లాగే మన లంగ్స్లో ఉన్న చిన్న చిన్న బబుల్స్ ఆల్వియోలే అంటాము. ఈ ఆల్వియోలే అనేది కంప్లీట్లీ కొలాప్స్ అవ్వకుండా సర్ఫాక్టెంట్ అనేది డెఫినెట్లీ ఉండాలి. కానీ ఒక బేబీకి 24 to 34 వీక్స్ జెస్టేషనల్ ఏజ్ ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ సర్ఫాక్టెంట్ అనేది కొద్దిగా ఈ లెవెల్స్ అనేది జనరేట్ అవుతూ వస్తుంది. సో ఇప్పుడు ఏదో ఒక రీజన్ కోసం ఆ బేబీ అనేది ముందే డెలివరీ అయితే సే 28 or 29 వీక్స్ ఆర్ మేబీ ఈవెన్ 33-34 వీక్స్లో కూడా డెలివరీ అయితే సర్ఫాక్టెంట్ లెవెల్స్ అనేది తక్కువ ఉంటాయి. ఈవెన్ 34-35 వీక్స్ తర్వాత డెలివరీ అయిన బేబీస్లో కూడా కొన్ని కండిషన్స్లో సర్ఫాక్టెంట్ ఉంటే కూడా ఎఫెక్టివ్గా పనిచేయదు. అది ఎప్పుడు అవుతుంది, అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్, డయాబెటీస్ ఇన్ ద మదర్, ఆర్ RH ఇన్కంపాటిబిలిటీ అంటే RH నెగటివ్ మదర్, RH పాజిటివ్ బిడ్డ. సో RH నెగటివ్ అండ్ పాజిటివ్ ఇన్కంపాటిబిలిటీ ఉన్న సిచ్యువేషన్లో, ఆర్ మూడవది ఆస్ఫిక్సియా. మూడవది కండిషన్లో బేబీ పుట్టినప్పుడు సరిగా ఆక్సిజన్ లెవెల్స్ సరిగా శ్వాసం తీసుకోలేదు అంటే సర్ఫాక్టెంట్ లెవెల్స్ ఉంటే కూడా అది సరిగా పనిచేయకపోవచ్చు. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్లో బేబీకి శ్వాసం తీసుకోవడానికి ఇబ్బంది, ఫాస్ట్ బ్రీదింగ్, ర్యాపిడ్ బ్రీదింగ్ ఆర్ రిట్రాక్షన్స్ అంటే శ్వాసం తీసుకున్నప్పుడు అంతా చెస్ట్ లోపలికి వెళ్ళిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం నోటీస్ చేస్తాం. సో ఇది ఒకటి బ్రాడ్ ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ వి సీ, రెస్పిరేటరీ ఇష్యూస్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది మనం ఏం చూస్తామంటే గుండె సంబంధించిన ప్రాబ్లం. నా గుండెలో ఫీటసెస్ అంటే పుట్ట ముందు ఒక బేబీకి చాలా చిన్న కనెక్షన్స్ ఉంటాయి. అందులో ఒక ఇంపార్టెంట్ కనెక్షన్ PDA, పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్ అనేది. ఇది ఏం చేస్తుంది, గుండె నుంచి 2 మేజర్ బ్లడ్ వెసల్స్, అయోటా, పల్మనరీ ఆర్టరీ, ఈ 2 మేజర్ బ్లడ్ వెసల్స్. అయోటా అనేది గుండె నుంచి రక్తంని మన టిష్యూస్ బాడీకి మొత్తం తీసుకెళ్తుంది. పల్మనరీ ఆర్టరీ అనేది గుండె నుంచి మళ్ళీ లంగ్స్కి బ్యాడ్ బ్లడ్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి ఆక్సిజన్ ఎన్రిచ్ చేసుకుంటే మళ్ళీ గుండెకి తీసుకొస్తుంది. ఈ 2 బ్లడ్ వెసల్స్ మధ్యలో మనకి యూజువలీ కనెక్షన్ అనేది ఉండకూడదు. కానీ పుట్ట ముందు మనకి PDA అని ఒక కనెక్షన్ ఉంటుంది. పుట్టిన 1 to 2 డేస్లో ఈ PDA కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఈ PDA అంటే పేటెంట్ డక్టస్ ఆర్టీరియోసిస్. కానీ బేబీ టైంకి ముందు డెలివరీ అయితే ఈ PDA క్లోజ్ అవ్వడానికి మనమే అసిస్ట్ చేయాల్సి వస్తుంది. ఇది క్లోజ్ అవ్వకపోయినా ఏమవుతుంది, ఈ 2 బ్లడ్ వెసల్స్ కమ్యూనికేషన్లో ఉండడం వల్ల ఈ ఆక్సిజన్ రిచ్ మంచి బ్లడ్ అనేది టిష్యూస్కి వెళ్లకుండా మళ్ళీ ఊపిరితిత్తులకు వెళ్తుంది, లంగ్స్కి వెళ్తుంది. సో ఇది మెడికలీ కొన్ని డ్రగ్స్తో మనం మేనేజ్ చేయగలుగుతాము. సమ్టైమ్స్ డ్రగ్స్తో ఆ PDA అనేది క్లోజ్ అవ్వలేదు అనుకోండి, దెన్ దానికి సర్జరీ కూడా చేయాల్సి వస్తుంది. సో ఇది అనదర్ మేజర్ ఇష్యూ. థర్డ్ మేజర్ ఇష్యూ దట్ వీ సీ ఇన్ ప్రీటర్మ్ బేబీస్ బ్రెయిన్ సంబంధించింది, మెదడు సంబంధించింది. సో మెదడు అనేది ప్రీమెచ్యూర్ బేబీస్కి చాలా సాఫ్ట్ అండ్ వెరీ ఫ్రజైల్, వెరీ డెలికేట్గా ఉంటుంది. సో ప్రతి బేబీకి బేబీ ఫీటల్ లైఫ్ ఫార్మేషన్ నుంచి జర్మినల్ మ్యాట్రిక్స్ అని ఒక సాఫ్ట్ స్పాంజ్ లైక్ మెటీరియల్ ఉంటుంది బ్రెయిన్లో. ఈ స్పాంజ్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి వెంట్రికల్స్ లోపల ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఇది కంటిన్యూస్లీ ఈ ఫ్లూయిడ్ అనేది సెక్రీట్ అవుతూ వస్తుంది. ఈ జర్మినల్ మ్యాట్రిక్స్ అనేది తన 34 to 35 వీక్స్లో సైజ్ అనేది రిగ్రెస్ అయిపోతుంది. కానీ ఈ ఏజ్కి ముందే బేబీ డెలివరీ అయితే ఈ స్పాంజ్ ఇస్ సో ఫ్రెజైల్ దట్ ద బేబీ కెన్ హ్యావ్ బ్లీడింగ్ ఫ్రమ్ దిస్ జర్మినల్ మ్యాట్రిక్స్. సో బ్రెయిన్లో ఇంట్రావెంట్రికులర్ బ్లీడ్స్ అనేది ఒక కామన్ కాంప్లికేషన్. కామన్ అంటే వెరీ కామన్ కాదు, 15 to 20% ఆఫ్ ద టైమ్ ఇన్ వెరీ ప్రీటర్మ్ బేబీస్ లెస్ దెన్ 30 వీక్స్, లెస్ దెన్ 28 వీక్స్లో ఈ ప్రాబ్లం ఎప్పుడైనా మనం చూస్తాం. ఇది కాకుండా ఇంకా కొన్ని కామన్ ప్రాబ్లమ్స్, టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోవడం. సో హైపోథర్మియా అంటే నార్మలీ మనకి బాడీ టెంపరేచర్ ఎలా ఉంటుంది, 36.5 to 37.4 డిగ్రీ సెంటీగ్రేడ్ అనేది ఉండాలి. మనం అది మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎంత కోల్డ్ వెదర్
చల్లగా ఉన్న టెంపరేచర్కి మనం వెళ్తే కూడా, అంటార్క్టిక్ రీజన్కి వెళ్తే కూడా, ఆర్ అలాస్కాకి వెళ్తే కూడా మన బాడీ అనేది ఈ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయగలుగుతుంది, ప్రొవైడెడ్ మనం ఒక అంబియంట్ ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ రేంజ్ లోపల ఉంటే. సో ఇది మనకైనా ఒక చిన్న బేబీకి ఈ టెంపరేచర్ కంట్రోలింగ్ మెకానిజం చాలా వీక్ ఉంటుంది. సో ఆ బేబీకి మనం వెంటనే హీట్ వార్మ్త్ ప్రొవైడ్ చేయకపోయినా బేబీ టెంపరేచర్ ఫ్యూ మినిట్స్లో ఆ 36.5 నుంచి వెంటనే 33, 32 వరకు కూడా తగ్గచ్చు. అలా టెంపరేచర్ అనేది కోర్ బాడీ టెంపరేచర్ అనేది తగ్గితే బేబీకి చాలా అదర్ కాంప్లికేషన్స్ రావచ్చు. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్కి హైయర్ ఛాన్స్, ఇమ్యూనిటీ వీక్ ఉండడం వల్ల హైయర్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, హైయర్ రిస్క్ ఆఫ్ స్కిన్ బ్రీచ్, చర్మం అనేది ఈజీగా స్క్రాచ్ అవ్వడం, స్కిన్ లేయర్స్ అనేది అప్గ్రేడ్ అవ్వడం, ఇదంతా చాలా ఈజీగా అవ్వచ్చు. అండ్ ఇది కాకుండా దెర్ కెన్ బి రీనల్ ఇష్యూస్, ఇంబ్యాలెన్సెస్ ఇన్ ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం, కాల్షియం, గ్లూకోజ్, దీంట్లో అంటే చాలా ఈజీగా ఇంబ్యాలెన్సెస్ రావడం, పాలు సరిగా అరగలేకపోవడం, ఇది ఇంకా ఒక మేజర్ ఇష్యూ. నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ అంటాము, పాలు ఇస్తే ఇంటెస్టైన్స్ నుంచి ఈజీగా అరగలేకపోవడం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రీమెచ్యూర్ బేబీస్కి, నార్మల్ టర్మ్ బేబీస్కి అయినా కొంచెం హైయర్ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఆస్పెక్ట్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్కి యాజ్ డాక్టర్స్ మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం. సో ప్రీటర్మ్ బేబీస్కి ఏమేమి ఇష్యూస్ ఉండొచ్చు అనేది మనం చూసాం. సో ది ప్రాబ్లమ్స్కి మనం ఎలా కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ డిస్కస్డ్ అబౌట్ ది బ్రీదింగ్ ప్రాబ్లమ్. సో రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఆర్ సర్ఫాక్టెంట్ తక్కువ ఉండడం, సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీకి సింప్లెస్ట్ ట్రీట్మెంట్ అనేది సర్ఫాక్టెంట్ ప్రొవైడ్ చేయడం. ఇది ప్రతి ఒక్క ప్రీమెచ్యూర్ బేబీకి అవసరం ఉండదు. సో బేబీకి సర్ఫాక్టెంట్ డిఫిషియన్సీ ఉండొచ్చు అని మనం అనుకుంటే, సస్పెక్ట్ చేస్తే బేబీస్కి ఫస్ట్ బ్రీదింగ్ సపోర్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఈ బ్రీదింగ్ సపోర్ట్ అనేది CPAP, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అంటాం. దీంట్లో ఏమవుతుంది, బేబీకి ఒకవేళ కొలాప్సిబుల్ లంగ్స్ ఉంటే కూడా కొంచెం ఎక్కువగా ప్రెషర్ పెట్టేసి ఈ లంగ్స్ని మనం ఎక్స్పాండ్ చేయడానికి ఆర్టిఫిషియలీ సపోర్ట్ చేసేస్తాము. ఈ CPAP సపోర్ట్లో ఉన్న బేబీస్ అందరూ తన వాళ్ళే శ్వాసం తీసుకోగలుగుతారు. ఒకవేళ బేబీకి స్పాంటేనియస్లీ న్యాచురలీ బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా శక్తి లేదు ఆర్ కెపాసిటీ లేదు అని అనిపిస్తే వెంటిలేటర్తో సపోర్ట్ చేస్తాం. ఇందులో కొన్ని పర్సంటేజ్ బేబీస్కి, విచ్ మేబీ 30%, 40% బేబీస్కి మనం ఎక్స్టర్నలీ సర్ఫాక్టెంట్ కెమికల్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇది అవసరం ఉంటే ఇంట్యుబేట్ చేసేసి, అంటే బేబీకి ఒక ఎండోట్రకియల్ ట్యూబ్ శ్వాస పైప్, విన్ పైప్లో పెట్టి సర్ఫాక్టెంట్ ఆ బేబీ వెయిట్ బేసిస్లో క్యాల్కులేట్ చేసి ఎంత ఎంఎల్ ఇవ్వాలి అనేది నిర్ణయం చేసుకుంటే అంత ఎంఎల్ మనం ఫీడింగ్ పైప్ ద్వారా ఎండోట్రకియల్ ట్యూబ్ లోపల డైరెక్ట్లీ బేబీ ఊపిరితిత్తులు లంగ్స్కి మనం ప్రొవైడ్ చేస్తాం. ఇందులో లాట్ ఆఫ్ న్యూయర్ టెక్నిక్స్ వచ్చాయి. సో ఇంట్యుబేషన్ కూడా అవాయిడ్ చేసి ఇంకా జెంట్లర్ సాఫ్టర్ కెథీటర్స్ యూజ్ చేసి, లీజా అంటారు, లెస్ ఇన్వేసివ్ సర్ఫాక్టెంట్ అడ్మినిస్ట్రేషన్, ఈ టెక్నిక్ ద్వారా కూడా బేబీస్కి ఎక్కువ ప్రాబ్లం, ట్రామా, పెయిన్ అండ్ డిస్టర్బెన్స్ లేకుండే మనం సర్ఫాక్టెంట్ని ఇంకా జెంటల్గా కూడా ఇప్పుడు ప్రొవైడ్ చేయగలుగుతాం. నౌ ద అదర్ మేజర్ ఇష్యూ PDA అని, హార్ట్లో గుండె కమ్యూనికేషన్ ఉంటుంది అనేది డిస్కస్ చేసాం. సో ఒకవేళ PDA ఉంది అంటే బేబీకి కొన్ని టిపికల్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలుస్తాయి. ఏమేమి సైన్స్ తెలుస్తాయి అంటే, బేబీకి హార్ట్ రేట్ చాలా ఎక్కువ అయిపోతుంది. నార్మల్ మనకి గుండె రేట్ అనేది 70, 80, 90 అలా ఉంటుంది. బేబీస్కి నార్మల్గా కూడా హార్ట్ రేట్ అనేది 140, 150 ఉండొచ్చు. 100 to 160 నార్మల్ రేంజ్ అంటాము. ఈ PDA ఉన్నప్పుడు బేబీకి 180, 190, 200 వరకు కూడా హార్ట్ రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. బ్లడ్ ప్రెషర్లో కొంచెం వేరియేషన్స్ తెలిస్తే బేబీకి మళ్ళీ శ్వాసం తీసుకోవడానికి ఇబ్బంది అనేది PDA రిలేటెడ్ కూడా కొంచెం పెరగచ్చు. అండ్ సమ్ టైమ్స్ పల్సెస్ అనేది చాలా స్ట్రాంగ్లీ మనకి బౌండింగ్ పల్సెస్ అంటాము, ఈజీలీ తెలుస్తాయి. ఇట్లాంటి సైన్స్ ఉంటే ఎకోకార్డియోగ్రఫీ చేసి బెడ్ సైడ్లోనే, అంటే బేబీ సైడ్కి ICUకే ఎకో మెషిన్ తీసుకొచ్చి బేబీకి ఎకో చేసి ఈ PDA ఉందా లేదా అనేది తెలుసుకుంటాం. సో ఎకోలో PDA సైజ్ పెద్దగా ఉంది, సిగ్నిఫికెంట్ సైజ్ ఉంది, అంటే దానివల్ల బేబీకి సిగ్నిఫికెంట్ కాంప్రమైజ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ అయితే దానికి మెడిసిన్స్ ఇస్తాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. ఇంట్రావీనస్ రూట్లో ఇవ్వచ్చు, ఓరల్ రూట్లో కూడా ఈ మెడికేషన్స్ని మనం యూజ్ చేయొచ్చు. ఒకవేళ మెడిసిన్స్కి ఈ PDA క్లోజ్ అవ్వలేదనుకోండి, 1 కోర్స్ ఇస్తే సెకండ్ కోర్స్ రిపీట్ చేస్తాము. సెకండ్ కోర్స్తో కూడా క్లోజ్ అవ్వలేదంటే బేబీస్కి సర్జికల్ ఆర్ డివైస్ లైగేషన్, డివైస్ రిలేటెడ్ క్లోజర్ ఆఫ్ PDA అనేది మనం చేయొచ్చు. సో సర్జికల్ లైగేషన్ అంటే ఆపరేషన్ ద్వారా చెస్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయడం అనేది. ఇప్పుడు KIMS CUDDLES మన యూనిట్లో మనం ఏం చేస్తున్నామంటే, ఇలా మెడిసిన్స్ ఇచ్చేసి కూడా ఈ PDA అనేది రంధ్రం క్లోజ్ అవ్వలేదంటే డివైస్ క్లోజర్ అని సర్జరీ అవాయిడ్ చేసి సింపుల్ రూట్లో క్లోజ్ చేసేస్తున్నాం.
సో ఇందులో క్యాత్ ల్యాబ్ అంటారు కదా, ఆ క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ఎక్స్రే గైడెన్స్లో బేబీ థైలో ఒక మేజర్ వెయిన్ ద్వారా ఒక వైర్ ఇంట్రడ్యూస్ చేసి ఓపెన్ హార్ట్, ఓపెన్ చెస్ట్ ఓపెన్ చేయకుండా కూడా ఈ పీడిఏని మనం చిన్న డివైస్ అక్కడ ఇన్సర్ట్ చేసి క్లోజ్ చేయగలుగుతాం. రిమైనింగ్ అదర్ ఇష్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ పాలు అరగలేకపోవడం, దీనికి ఎలా మనం హ్యాండిల్ చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాలు అనేది ఎప్పుడు మదర్స్ ఓన్ మిల్కే ఇవ్వాలి, ఎస్పెషలీ ప్రీమెచ్యూర్ బేబీస్కి. అంటే ప్రతి బేబీకి మదర్ మిల్క్ ఉంటే అది చాలా మంచిది, తల్లిపాలే బెస్ట్ పాలు అని మనం అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రీమెచ్యూర్ బేబీస్కి, బరువు తక్కువ ఉన్న బేబీస్కి ఆల్ ద మోర్ తల్లిపాలే ఇవ్వాలి. సో వాళ్ళకి ఫార్ములా మిల్క్ ఇస్తే అరగడానికి ఉన్న ఇష్యూస్ ఇంకా ఎక్కువ అవుతుంది, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్కి రిస్క్ అనేది ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో దీనికి మనం ఏం చేస్తున్నామంటే ప్రతి తల్లికి ఫస్ట్ డే నుంచే పాలు పిండడానికి హెల్ప్ చేస్తున్నాము. దీనికి బ్రెస్ట్ మిల్క్ పంప్స్ ఉన్నాయి. సో బేబీ డైరెక్ట్లీ బ్రెస్ట్ ఫీడ్ చేయడానికి కుదరకపోవచ్చు, బేబీ సిక్ ఉంటుంది, సమ్టైమ్స్ వెంటిలేటర్ సపోర్ట్లో ఉంటుంది, సో బేబీ వచ్చి మదర్ మిల్క్ సక్ చేయడానికి కుదరకపోవచ్చు. సో దీంట్లో పంప్స్ యూజ్ చేసి తల్లి పాలు అనేది పిండడానికి హెల్ప్ చేస్తాము. అండ్ ఒకవేళ సొంత తల్లికే పాలు అనేది తక్కువ ఉంటే ఆర్ సరిపోకపోయినా వీ హ్యావ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్. సో దీంట్లో ఏం చేస్తామంటే మిల్క్ అనేది ఎవరెవరికి వాళ్ళు బేబీస్ కాకుండా రిక్వైర్మెంట్ కాకుండా ఎక్సెస్ సర్ప్లస్ మిల్క్ వస్తుందో, పాలు వస్తుందో, వాళ్ళ పర్మిషన్తో ఆ పాల్ని మనం పాస్చరైజేషన్ ప్రాసెస్తో ప్యూరిఫై చేసుకుంటూ ఈవెన్ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ టైంకి ఫ్రీజర్లో పెట్టుకొని స్టోర్ చేయొచ్చు. సో ఎప్పుడెప్పుడు ఒక ప్రీమెచ్యూర్ బేబీకి ఓన్ మదర్స్ మిల్క్ సరిపోలేదో ఈ హ్యూమన్ మిల్క్, డోనర్ మిల్క్ అనేది పాస్చరైజ్డ్ హ్యూమన్ డోనర్ మిల్క్ని యూస్ చేసేస్తున్నాం. సో ఇలా చేయడం వల్ల అరగడానికి బేబీకి ఈజీ ఉంటుంది. డిస్పైట్ దిస్, ఇలా మదర్స్ ఓన్ మిల్క్ ఇప్పించిన తర్వాత కూడా బేబీస్కి ఎప్పుడైనా అరగకపోయినా వాళ్ళకి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే ఐవీ రూట్ ద్వారా ఐవీ హై క్వాలిటీ ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాట్స్, లిపిడ్స్, కార్బోహైడ్రేట్స్ ఇవంతా మనం ఎక్స్టర్నలీ ఐవీ రూట్లో ప్రొవైడ్ చేయొచ్చు బేబీ కడుపు అనేది పూర్తిగా సెటిల్ అయ్యే వరకు. తర్వాత మళ్ళీ పాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. సో ఇది పాలు అనేది ఎలా ఇవ్వాలి, ఒక్కొక్క బేబీకి ఇప్పుడు 700 గ్రామ్ బేబీ అంటే ఆ బేబీకి ఫస్ట్ డేలో ఎంత పాలు ఇవ్వాలి, సెకండ్ డేలో అది ఎలా పెంచాలి అని మనకి క్లియర్ కట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం పాలు పెంచుతూ వెళ్తాం. నెక్స్ట్ మేజర్ ఇష్యూ అనేది ఇన్ఫెక్షన్స్. ఈ ఇన్ఫెక్షన్స్ని మాత్రం ప్రివెంట్ చేస్తే ఇంకా బెటర్ ట్రీట్ చేయడం కైనా. సో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి యాజ్ అ హోల్ యూనిట్ మేము చాలా ప్రయత్నాలు తీసుకుంటున్నాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరైనా ఎన్ఐసియు లోపల వెళ్ళాలంటే వాళ్ళు 6 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్, చేతులు కంప్లీట్లీ సోప్తో కడిగిన తర్వాతనే వెళ్ళొచ్చు. అది కూడా రెగ్యులర్ సోప్ వాష్ లాగా ఉండదు, దీనికి ప్రత్యేకమైన 6 స్టెప్స్ ఉన్నాయి టు మేక్ షూర్ దట్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హ్యాండ్ ఇస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ బ్యాక్టీరియా. నెంబర్ 2, ఏదైనా ఇన్వేజివ్ లైన్స్ ఇన్సర్ట్ చేయాలి, ఒక ప్రొసీజర్ చేయాలి అంటే దానికి ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్, స్టాండర్డ్ ప్రొసీజరల్ చెక్ లిస్ట్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బేబీకి ఒక ఇంట్రావీనస్ క్యాథిటర్ లైన్ అనేది మనం ఇన్సర్ట్ చేయాలంటే దానికి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఆ స్కిన్ అనేది మనం ఎలా క్లీన్ చేయాలి, ఎంతసేపు ఆగాలి, చేతులు పెడితే బెటరా, కాళ్ళలో పెడితే బెటరా, ఆ లైన్ అనేది ఎంత డిస్టెన్స్లో మనం ఇన్సర్ట్ చేయాలి, ఆ లైన్కి ఫిక్సేషన్ తర్వాత పొజిషన్ బాగుందా అనేది ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎట్లా దానికి ప్లాస్టర్స్ పెట్టి ఫిక్స్ చేయాలి, ఇలా ప్రతి ప్రాసెస్కి త్రూ చెక్ లిస్ట్స్ అండ్ బండిల్స్ ఆఫ్ కేర్ స్టాండర్డైజ్ చేసుకున్నాము. అండ్ దెన్ ది అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ వెంటిలేటర్ అసోసియేటెడ్ నిమోనియాస్ ప్రివెన్షన్. సో ఒక బేబీ వెంటిలేటర్ పైననో సిపాప్ పైననో ఉంటే ఆ బేబీకి నిమోనియా రాకుండే మనం ఎలా చూసుకోవాలి. సో బేబీ హెడ్ ఎండ్ కొంచెం పైకి లేపించి పొజిషన్ చేసుకుంటాము, బేబీకి రెగ్యులర్ పొజిషన్ చేంజింగ్ అనేది చేసుకోవాలి, ఫిజియోథెరపీకి ఎలిజిబుల్ ఉన్న బేబీస్కి ఫిజియోథెరపీ చేసుకోవడం, వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు బేబీస్కి డెలివర్ చేస్తున్న గ్యాసెస్ అనేది వేడిగా హ్యూమిడిఫైడ్గా డెలివర్ చేయడం, ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి టు ప్రివెంట్ వెంటిలేటర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్. అండ్ ది లాస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది ఫ్యామిలీ సెంటర్డ్ కేర్. సో మనం ఎంత హై ఎండెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కేర్ ఇచ్చినా కూడా ఒక బేబీకి వాళ్ళు ఓన్ తల్లి, తండ్రి అండ్ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేకుండే కేర్ అనేది ఎప్పుడు కంప్లీట్ ఉండదు. సో దీనికి దెర్ ఆర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్. ఒకటి ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ ఫ్రమ్ వెరీ ఎర్లీ ఇన్ ద బేబీస్ కేర్. సో ఫస్ట్ డే నుంచి, ఇన్ఫ్యాక్ట్ యాంటీనేటల్ పీరియడ్, ఒక బేబీ డెలివరీ అవ్వ ముందు నుంచి కూడా ఆ ఫ్యామిలీ అనేది మాతో కనెక్షన్ అండ్ కంటిన్యూడ్ కమ్యూనికేషన్లోనే ఉంటుంది. సో వాళ్ళకి మనం ఏమేమి చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇది ట్రీట్మెంట్ ఎన్ని డేస్కి అవసరం ఉండొచ్చు, న్యాచురలీ ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడు వరకు కంప్లీట్లీ క్యూర్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇస్తూ ఉండాలి.
Number 2, we should involve the family in most of the everyday care the baby gets. So for example, mothers ki lopale pilipichi వాళ్ళకి పాలు ఎలా పిండడం అనేది నేర్పించాలి. అండ్ నెంబర్ 2, పాలు ఇచ్చినప్పుడు కూడా మదర్స్ని పక్కనే ఉండమని చెప్తాము. మా నర్సెస్ ఇస్తే కూడా ఎలా ఇస్తున్నారు, అది ఎలా హోల్డ్ చేస్తున్నారు, పైప్లో ఇస్తే కూడా ఎలా పైప్తో ఇస్తున్నారు అనేది మదర్స్ అబ్జర్వ్ చేస్తారు. అది చేస్తేనే వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థర్డ్లీ, క్యాంగరూ మదర్ కేర్ అంటాము. అంటే బేబీస్కి చెస్ట్ పైన మదర్స్ ఎత్తుకోవచ్చు. ఇది ఒక వెరీ వెరీ యూస్ఫుల్ ఇంటర్వెన్షన్. అంటే మదర్స్ చేయొచ్చు, గ్రాండ్ పేరెంట్స్ చేయొచ్చు, బేబీ వాళ్ళ తండ్రి ఫాదర్ చేయొచ్చు. దీంట్లో బేబీ చెస్ట్ ఆ కేర్ గివర్ ఫ్యామిలీ మెంబర్ చెస్ట్తో క్లోజ్ కాంటాక్ట్లో ఉంటుంది. బేబీకి వేడిగా ఉంటుంది, బేబీకి వెయిట్ బాగా పెరుగుతుంది. మదర్ చేస్తే మదర్కి తల్లిపాలు ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది. అండ్ బేబీస్కి ఎర్లీ డిశ్చార్జ్ అనేది మనం చేయొచ్చు. ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అనదర్ స్ట్రాటజీ. అట్లాగే ఇన్వాల్వింగ్ ఫ్యామిలీస్ ఇన్ డిసిషన్ మేకింగ్. సో ఏమైనా డిసిషన్ మనం తీసుకోవాలంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీ బ్రీదింగ్ సపోర్ట్లో మనం CPAP నుంచి నెక్స్ట్ హైయర్ స్టెప్కి ఎస్కలేట్ చేయాల్సి వస్తుంది, ఆర్ బేబీకి ఆక్సిజన్ నుంచి వెంటిలేటర్లో పెట్టాల్సి వస్తుంది, ఆర్ ఒక ఇంపార్టెంట్ మెడికేషన్ చేంజ్ మనం చేస్తున్నాము. వాట్ ఎవర్ బీ ద డిసిషన్ వీఆర్ టేకింగ్, అందులో డెఫినెట్లీ ఫ్యామిలీకి మనం ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది ఒకటి, వాళ్ళ ఒపీనియన్స్కి మనం ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి. So this is called as family centered care, and we are very happy to say that in our NICU we respect the decision and we involve the family at every stage of clinical care. So these are the various aspects of treatment or the overall holistic care given to a preterm baby. Last aspect anadi idantha jaragakunda premature delivery avakunda manam ela prevent cheyochu. Prevention of prematurity anedi kuda very very important aspect. సో ఒక ప్రీటర్మ్ బేబీ డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి ఎలా ఎలా కేర్ తీసుకుంటున్నాము, ఎలా ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవంతా మనం డిస్కస్ చేసాం. బట్ దీనికైనా ఇంకా బెటర్ అనేది ఏంటి, ప్రిమెచ్యూరిటీ రాకుండా చూసుకోవడం. సో ఆల్దో ప్రిమెచ్యూరిటీ మే నాట్ బి 100% ప్రివెంటబుల్, దెర్ ఆర్ సమ్ థింగ్స్ వీ కెన్ డూ. అది ఏమేమి ఉన్నాయంటే, ఒకటి రైట్ ఫ్రమ్ ద యాంటీనేటల్ పీరియడ్ ఆర్ ఈవెన్ బిఫోర్ యాంటీనేటల్ పీరియడ్, ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయముందు కూడా మదర్కి ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ సమ్ యూస్ఫుల్ మల్టీవైటమిన్ సప్లిమెంట్స్ దట్ కెన్ బి టేకెన్. అందులో ఒకటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫోలిక్ యాసిడ్ అంటాము, ఫోలేట్ ఆర్ ఫోలిక్ యాసిడ్. ఇది ఎప్పుడు నుంచి తీసుకోవాలంటే నాట్ ఫ్రమ్ ది కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ బిఫోర్ ది మదర్ కన్సీవ్స్. సో దీనికి మ్యారేజ్ అయిన తర్వాత వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఆ స్టేజ్లోనే కపుల్స్ వెళ్ళి డాక్టర్స్ని కన్సల్ట్ చేసి మేము ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నాము, ఏమేమి కేర్ తీసుకోవాలి అనేది డెఫినెట్లీ అడగాలి. మీరు అడిగితే వెయిట్ ఎలా ఉండాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, ఏమేమి ఫుడ్ తీసుకోవచ్చు, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎంత డోస్లో తీసుకోవాలి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఇవంతా చెప్తారు డాక్టర్స్. దెన్ స్క్రీనింగ్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రివెంటబుల్ ఇన్ఫెక్షన్స్. సో మనం డిస్కస్ చేసాము, కొన్ని ఇన్ఫెక్షన్స్లో ప్రిమెచ్యూరిటీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, పర్టికులర్లీ యూరినరీ ఇన్ఫెక్షన్స్, మలేరియా ఇన్ ప్రెగ్నెన్సీ, సిఫిలిస్ అంటాము, రీప్రొడక్టివ్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, సో జెనిటల్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. దీంట్లో ఈ ఇన్ఫెక్షన్స్లో అంతా ప్రిమెచ్యూరిటీకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి, హౌ మచ్ వాటర్ షుడ్ ద మదర్ డ్రింక్, వాట్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ షీ కెన్ టేక్, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కేర్ షీ మస్ట్ టేక్, అండ్ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే అది ఎలా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో దిస్ ఇస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ప్రివెంట్ ప్రిమెచ్యూరిటీ. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ హైపర్టెన్సివ్ డిజార్డర్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో హై బ్లడ్ ప్రెషర్స్ అండ్ హై బ్లడ్ షుగర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బోత్ కెన్ ప్రీడిస్పోజ్ టు ప్రిమెచ్యూరిటీ. సో బీపీ రాకుండా కొన్ని స్టెప్స్ తీసుకోవచ్చు. అందులో ఒకటి ఇంపార్టెంట్ సప్లిమెంట్ అన్నది ఆస్పిరిన్, అలాగే కాల్షియం సప్లిమెంటేషన్. సో మీ డాక్టర్స్తో మీరు కన్సల్ట్ చేస్తే ఆస్పిరిన్ మెడికేషన్తో కాల్షియంతో ఎలా హై బీపీని కంట్రోల్ చేయొచ్చు అనేది చెప్తారు. And last but not the least, restricting the physical activity and restricting heavy physical labor during pregnancy. So with all these measures, ante the right kind of multivitamin, folic acid supplementation, planning pregnancy, right antenatal care, prevention of smoking, prevention of alcohol intake, substance abuse during pregnancy, and prevention of hypertensive disorders, and early detection, identification, treatment of infections. ఇదంతా చేయడం వల్ల డెఫినెట్లీ ప్రిమెచ్యూరిటీకి టు అ మేజర్ ఎక్స్టెంట్ మనం ప్రివెంట్ చేయొచ్చు. అసలు న్యూనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే ఏంటి?
సో NICU అనేది ఒక స్పెషలైజ్డ్ ఏరియా వేర్ వీ టేక్ కేర్ ఆఫ్ సిక్ బేబీస్ అండ్ వెరీ ప్రీటర్మ్ newborns who require additional support to sustain their vital signs in the first few days of life. So ఇందులో వేరియస్ ఆర్గన్ సిస్టమ్స్కి సపోర్ట్ చేస్తాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బ్రీదింగ్ వైజ్ ఏమేమి సపోర్ట్ ఇస్తామంటే వెంటిలేషన్, సో వెంటిలేటర్స్ అండ్ నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్. ఇప్పుడు మోర్ అండ్ మోర్ బేబీస్కి కుదరంత వరకు ఇంట్యుబేషన్ చేయకుండా, ఇన్వేజివ్ వెంటిలేషన్ చేయకుండా నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ చేస్తున్నాం. So the modes of respiratory support that can be provided include ventilation, which includes invasive ventilation, invasive conventional ventilation antamu, high frequency oscillation ventilation, and non-invasive ventilatory modes like nasal CPAP, which is continuous positive airway pressure, nasal HFNC, humidified high flow nasal cannula, and low flow cannula oxygen support. So these are all different modes of respiratory support that can be provided in the NICU. ఒకవేళ బేబీకి సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీ ఉంది అంటే ఇంట్యుబేట్ చేసి బేబీకి సర్ఫాక్టెంట్ డైరెక్ట్లీ లంగ్స్ లోపల ఇచ్చేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ సర్ఫాక్టెంట్ రీప్లేస్మెంట్ థెరపీ. ఇది అంత కాకుండా దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ECMO, సో ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రెయిన్ ఆక్సిజనేషన్. ఈ సపోర్ట్ కూడా KIMS NICUలో చేస్తాము. ఇది ఎప్పుడు అవసరం ఉంటుందంటే ఒక బేబీకి రెగ్యులర్ వెంటిలేటరీ మోడ్స్, హైయెస్ట్ పాసిబుల్ వెంటిలేషన్ మోడ్ ప్రొవైడ్ చేసిన తర్వాత, ఇన్హేల్ నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక స్పెషలైజ్డ్ గ్యాస్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా బేబీకి ఆక్సిజన్ లెవెల్స్లో ఆర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆక్సిజనేషన్లో ప్రాబ్లం, ఇబ్బంది ఉంది అని అనుకుంటే, విచ్ మళ్ళీ హ్యాపెన్స్ ఇన్ వెరీ సివియర్ హైపాక్సిక్ రెస్పిరేటరీ ఫెయిలియర్. ఈ కండిషన్లో టెంపరరీలీ బేబీ ఆక్సిజనేషన్ని బయట నుంచి మనం మానిటర్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ మొడాలిటీ ఆఫ్ కేర్ని ECMO అంటాము. So this is extra corporeal membrane oxygenation. So these are all different types of treatment modalities that can be performed in the NICU. ఇవి కాకుండా కార్డియాక్ సిస్టమ్ వైజ్ బేబీకి కార్డియాక్ సపోర్ట్ అంటే సెంట్రల్ లైన్స్ ద్వారా బ్లడ్ ప్రెషర్ మెడికేషన్స్ ఇవ్వడం. సో బీపీ పెరగడానికి మెడికేషన్స్, గుండె పంపింగ్ ఫంక్షన్ పెరగడానికి కావాల్సిన మెడికేషన్స్ ఇవంతా ఇవ్వచ్చు. ఇవి కాకుండా బేబీస్కి గుండె సంబంధించిన స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పటి నుంచే గుండెలో ఏదైనా రంధ్రం ఉంది ఆర్ గుండె స్ట్రక్చర్లో మేజర్ హార్ట్ డిఫెక్ట్స్ ఉన్నాయంటే దీనికి బోత్ ది ఓపెన్ హార్ట్ సర్జరీస్ అయినా సరే, వేరెవర్ పాసిబుల్ ఓపెన్ హార్ట్ సర్జరీ అవాయిడ్ చేసి క్యాత్ రిలేటెడ్ ప్రొసీజర్స్ ద్వారా మనం డివైస్ రిలేటెడ్ క్లోజర్సో స్టెంటింగ్సో చేయగలిగితే, ఇవి ప్రొసీజర్స్ అయినా ఇవి రెండు మనం చేయగలుగుతాము ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ పుట్టినప్పటి నుంచి PDA అనే ఒక ప్రాబ్లం ఉంటే, ఇది ఒక విధంగా రంధ్రం అంటాము. ఇది క్లోజ్ చేయడానికి డివైస్ ద్వారా కూడా క్లోజ్ చేయొచ్చు కుదిరితే, బేబీ అనాటమీ దానిని పర్మిట్ చేస్తే. ఒకవేళ అది కుదరకపోయినా ఓపెన్ హార్ట్ సర్జరీ ద్వారా ఆ PDAని లైగేట్ కూడా చేయొచ్చు, సర్జరీ ద్వారా కూడా చేయొచ్చు. ఇవి రెండు రకాల ట్రీట్మెంట్ అవైలబుల్ ఉన్నాయి. ది అదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ న్యూట్రిషన్. న్యూట్రిషన్ అనేది బేబీకి కావాల్సిన బలం, ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేయడం. ఇది ట్రెడిషనలీ తల్లిపాలు డైరెక్ట్లీ బేబీస్కి తాపిచ్చి మనం ప్రొవైడ్ చేస్తాము రెగ్యులర్లీ టర్మ్ బేబీస్లో. ఒకవేళ బేబీ ప్రీమెచ్యూర్ అండ్ లో బర్త్ వెయిట్గా డెలివరీ అయితే ఇది ఇనీషియల్ డేస్లో సమ్టైమ్స్ కుదరకపోవచ్చు. ఆ సిచ్యువేషన్లో టోటల్ ప్యారెంటల్ న్యూట్రిషన్ ఇస్ ప్రొవైడెడ్ టు ద బేబీ. సో దిస్ ఇస్ వేర్ ద బేబీ గెట్స్ ఇంట్రవీనస్ అమినో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్, లైపిడ్స్, even trace elements, calcium, phosphorus, sodium, potassium, calcium through specially made solutions. So parental nutrition solutions అనేది ఒక స్పెషలైజ్డ్ స్టెరైల్ ఏరియా, లామినార్ ఫ్లో అంటాము. ఈ లామినార్ ఫ్లో ఏరియాలో డాక్టర్స్, నర్సెస్ స్పెషలీ బేబీ కోసం ప్రిపేర్ చేసేసి అది సెంట్రల్ లైన్స్ ద్వారా బేబీస్కి ప్రొవైడ్ చేస్తారు. దీని ద్వారా బేబీకి ఒకవేళ మిల్క్ సరిగా తీసుకోవడానికి ఉన్న కెపాసిటీ లేకుండే, అరగడానికి ఉన్న కెపాసిటీ లేకుండే కూడా బేబీకి కావాల్సిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మనం IV రూట్ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇవి అంత కాకుండా టెంపరేచర్ కేర్కి వి నర్స్ ద బేబీస్ ఎయిదర్ ఇన్ ది రేడియంట్ వార్మర్స్ ఆర్ కాల్డ్ as ఓపెన్ కేర్ సిస్టమ్స్ ఆర్ ఇన్ ఇంక్యుబేటర్స్. ఈ వార్మర్ అనేది ఒక రేడియంట్ అంటే హీటర్ కాయిల్ ఉంటుంది, దానికి కింద ఒక రిఫ్లెక్టర్ లేయర్ కింద బేబీకి నర్స్ చేస్తాము. సో రేడియేషన్ అనేది బేబీ పైన బేబీకి వస్తుంది. దిస్ విల్ కీప్ ద బేబీ వార్మ్, బేబీ టెంపరేచర్ని వేడిగా మెయింటైన్ చేయగలుగుతుంది.
ఎప్పుడెప్పుడు చాలా బేబీ ప్రీమెచ్యూర్ ఉంటుందో, బేబీ మెచ్యూరిటీ అనేది 28-29 వీక్స్ కైనా తక్కువ ఉంటుందో బేబీ డెలివరీ అయ్యేటప్పుడు ఈ వార్మర్ ద్వారా కూడా బేబీ టెంపరేచర్ అనేది మనం సమ్టైమ్స్ మెయింటైన్ చేయలేము. అప్పుడు ఇంక్యుబేటర్స్, సో స్పెషలైజ్డ్ డబుల్ వాల్డ్ ఇంక్యుబేటర్స్, దీంట్లో బేబీకి మనం కేర్ తీసుకుంటాము. ఈ ఇంక్యుబేటర్స్లో బేబీ ఎన్వైరన్మెంటల్ టెంపరేచర్ అనేది ఒక క్లోజ్డ్ వార్మ్ సార్ట్ ఆఫ్ సర్క్యూట్లోనే బేబీ మెయింటైన్ అవుతుంది. ఈవెన్ కొన్ని బేబీస్కి స్కిన్ అనేది డ్రై అయితే కూడా హ్యూమిడిఫికేషన్ మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. సో ఆ చేంబర్లో కొంచెం వాటర్ పెడితే, స్టెరైల్ వాటర్ పెడితే బేబీ గెట్స్ adequate humidification also as a process, as a part of the care in the incubator. So these are all some essential things that we do in the NICU. Now NICU కాకుండా NICUలో ఆర్ NICU నుంచి బయట వచ్చిన బేబీస్కి వెయిట్ పెరగడానికి ఏమేమి చేయాలి? సో బేబీ చాలా వీక్గా డెలివరీ అయింది ఆర్ చిన్న వెయిట్లో బేబీ డెలివరీ అయింది, బేబీ వెయిట్ ఎలా పెరగచ్చు? సో దీనికి సింప్లెస్ట్ ఆన్సర్ అనేది ఏంటి? ప్రొవైడ్ మోర్ క్యాలరీస్, ప్రొవైడ్ మోర్ ప్రోటీన్స్. ఇది మనం ఎలా ప్రొవైడ్ చేయగలుగుతాము? ఒకటి, బేబీ 1.5 kgకి తక్కువ బరువులో డెలివరీ అయ్యేటప్పుడు బేబీస్ డెఫినెట్లీ రిక్వైర్ హయ్యర్ క్యాలరీస్. సో మనం పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్కి మనం తీసుకున్న క్యాలరీకైనా ఒక ప్రీమెచ్యూర్ బేబీకి పర్ కిలోగ్రామ్ బాడీ వెయిట్ ఎక్కువ క్యాలరీకి అవసరం ఉంటుంది. ట్రెడిషనలీ 120-130 కిలో క్యాలరీస్ పర్ కేజీ ఇంటేక్ మనం ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ఇది ప్రొవైడ్ చేయడం వల్ల బేబీకి వెయిట్ గెయిన్ అనేది అట్లీస్ట్ పర్ డేకి 15-20 grams పర్ కేజీ పర్ డే, ఈ రేట్లో ఈ స్పీడ్లో బేబీ పెరగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేబీ డెలివరీ అయింది 1 kg, ఇప్పుడు ఉన్న వెయిట్ 1.2 kg అనుకోండి. 15 grams ఆర్ 20 grams పర్ కేజీ అంటే ఇట్ మీన్స్ 18-24 grams పర్ డే స్పీడ్లో ఆ బేబీ బరువు పెరగాలి. ఇది అచీవ్ చేయడానికి మ్యాక్సిమల్ వాల్యూమ్ ఆఫ్ మిల్క్, మెషర్డ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనేది మనం ఇస్తాము. సో టిపికలీ బేబీస్కి 180-200 ml పర్ కేజీ పర్ డే ఆఫ్ మదర్స్ మిల్క్ మనం ప్రొవైడ్ చేయొచ్చు. దాంట్లో వెయిట్ పెరగడానికి కూడా హ్యూమన్ మిల్క్ ఫార్టిఫైయర్స్ అంటే ఫార్టిఫైడ్ హ్యూమన్ మిల్క్ ప్రొవైడ్ చేస్తాము. So these are specialized solutions that come in both the solid form as well as in the liquid form, wherein higher intake of energy, protein, the fat, even electrolytes, iron, calcium, these are made possible. So ee fortifier solutions ni mother's milk to kaluputam. So ఇది ఏ రేషియోలో ప్రొవైడ్ చేయాలి అని స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఉన్నాయి. టిపికలీ 25 ml ఆఫ్ మిల్క్లో 1 gram ఆఫ్ హ్యూమన్ మిల్క్ ఫార్టిఫైర్ అనేది యాడ్ చేస్తాం. ఇది యాడ్ చేస్తే ఎవ్రీ 100 mlలో ఉన్న క్యాలరీ కంటెంట్ అనేది ట్రెడిషనలీ మదర్ మిల్క్లో ఉన్న 65-67 క్యాలరీస్ నుంచి కనీసం ఒక 15 క్యాలరీస్తో పెరుగుతుంది. సో ఇది పెరగడం వల్ల బేబీకి మనం ఎక్కువ క్యాలరీస్, ఎక్కువ ప్రోటీన్స్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇది కాకుండా బేబీ వెయిట్ పెరగడానికి ఇంకా ఒక ఇంపార్టెంట్ మెజర్ అనేది క్యాంగరూ మదర్ కేర్ చేయడం. సో మదర్స్ బేబీకి ఎత్తుకోండు స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ప్రొవైడ్ చేస్తే బేబీస్కి ఆటోమేటిక్లీ వెయిట్ గెయిన్ బెటర్ ఉంటుంది. అండ్ గుడ్ టెంపరేచర్ మెయింటెనెన్స్. సో టెంపరేచర్ అనేది బాగా మెయింటైన్ అవ్వాలి. నార్మలీ బాడీ టెంపరేచర్ అనేది 36.5 to 37.5 degrees Celsius ఉంటుంది. ఈ టెంపరేచర్ రేంజ్లోనే బేబీ టెంపరేచర్ని చాలా జాగ్రత్తగా మనం మెయింటైన్ చేస్తే బేబీకి బరువు కూడా బాగా పెరుగుతూ వస్తుంది. ఇదంతా చేయడం వల్ల బేబీ ఒకవేళ ప్రీమెచ్యూర్గా డెలివరీ అయితే కూడా మనం ప్రాపర్ వెయిట్ గెయిన్ ఎన్ష్యూర్ చేయగలుగుతాము. దీస్ ఆర్ ప్రొవైడింగ్ adequate calories by providing maximal volume of mother's milk and preferably added with human milk fortifier if the baby's weight is less than 1.5 kg, ensuring adequate temperature maintenance, preventing urinary tract infections, ensuring adequate or normal levels of sodium, and doing kangaroo mother care. These are all the ways to ensure adequate weight gain in the premature or low birth weight newborn. Thank you.